ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకి. There is an exchange of fire between the police and Naxalites. Nobody will say if he is opening fire and you keep quiet and ఎవరు చెప్పరు కదా. సి ఆంజనేయ రెడ్డి గారు డీజీపీ అయిపోతున్నారు అన్న పరిస్థితుల నుంచి సి ఆంజనేయ రెడ్డి గారు కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకంతా లేదు మీరు అట్లా అనుకోవద్దు అది ఇదని ఏదో చెప్పారు. చంద్రబాబు గారు మీకు ఏదో ఆఫర్ కూడా చేశారు ఆ సమయంలో అంటారు. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండండి, కావాలంటే 5 సంవత్సరాలు. అంటే నాయకుల అడుగులకు మడుగులొట్టితేనే ఉన్నత పదవులు లభిస్తాయని అంటారు. వాళ్ళ రిజర్వేషన్స్ ఏమో మనకు తెలియదు, ఓపెన్గా చెప్పలేము ఏమేమో కన్సిడరేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు. వంగవీటి మోహన్ రంగ హత్యోదంతం విజయవాడ ఇంత పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి కదా. పైగా అతను ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నాను, చంపబోతున్నారు వీళ్ళని చెప్తున్నారు అతను. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఒకే ఒక రాజకీయ పార్టీతో కొంతకాలం ప్రయాణం చేశారు. ఆ తర్వాత వైదొలిగారు ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం టైంలో మేమేమనుకున్నాం, రాష్ట్ర విభజన అనంతరం 4 ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలు చూశాయి. కె చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. ఆ పోలవరం ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కట్టిస్తామంటే లేదు మేము కడతామని తీసుకోవడం పెద్ద పొరపాటు. జగన్మోహన్ రెడ్డి తిప్పితే ఏమిటి, ఆయన కూడా కారణమే క్యాపిటల్ లేకపోవడానికి. రైట్ ప్లేస్లో క్యాపిటల్ పెట్టి ఎప్పుడో వచ్చిండేది. హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం గౌరవనీయులు పోలీస్ శాఖకే వన్నె తీసుకొచ్చినటువంటి ఉన్నతాధికారి శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్ వారి సమక్షంలో ఉన్నాం, వారి నివాసంలో ఉన్నాం. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చాలా కాలం తర్వాత ఇలా కలుసుకోవటం. థ్యాంక్ యూ సార్. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళటం జరిగింది. క్లుప్తంగానైనా ఆ విశేషాలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి సార్. ఎందుకు వెళ్ళారు మధ్యప్రదేశ్కి? నేను బుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్లో పాస్ అయిన తర్వాత నెల్లూరు వెళ్ళానండి. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ అయింది నాది. గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు అప్పుడు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదవాలన్నా, ఎంఏ మ్యాథమెటిక్స్ చదవాలన్నా, లేకపోతే ఇంజనీరింగ్ పోవాలని. ఇంజనీరింగ్ తగినంత మెరిట్ లేదు. అప్పుడు 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, ఒకటి కాకినాడ, ఒకటి అనంతపూర్, 2 ఉండేవి. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒకటి ఉండింది, కానీ నాకు అడ్మిషన్ ఎక్కడ రాలేదు. తర్వాత ఆప్షన్ మా కజిన్ ఒక ఆయన ఇంజనీరింగ్, ఆయన బెనారస్కి వెళ్ళిపోయాడు. బెనారస్లో ఆ రోజుల్లోనే మైనింగ్ ఇంజనీరింగ్ చేరాడు ఆయన. సో ఇంకా నేను నెక్స్ట్ ఇంకా ఆప్షన్ ఏమిటంటే బీఎస్సీ లేకపోతే బీఏ చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత. సో ఫస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీలో చేరాను. నాకు కొంచెం కెమిస్ట్రీలో బాగానే ఉండే, నాకు పర్టికులర్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగుండేది, ఫిజికల్ కెమిస్ట్రీ కూడా. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత వచ్చేది కాదు. అందువల్ల నేను కెమిస్ట్రీ మానేసి మళ్ళీ మ్యాథమెటిక్స్కి వచ్చాను. అప్పుడు బీఏ మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉండేది. 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేవి. సబ్సిడరీ అంటారా ఆప్షనల్ అంటారా కూడా గుర్తులేదు నాకు ఇప్పుడు. ఒకటి ఇంగ్లీష్ లిటరేచర్, ఇంకోటి తెలుగు లిటరేచర్. అన్యూజువల్ కాంబినేషన్, ఇప్పుడు లేదు అట్లా ఆ రోజుల్లో ఉన్నట్టు. సో తెలుగు లిటరేచర్ ఒక పేపరు, ఇంగ్లీష్ లిటరేచర్ ఒక పేపరు. నేను చదువుకున్నప్పుడు కూడా అలా లేదు, 2 డిఫరెంట్. మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అట్లా. కానీ నాకు మ్యాథమెటిక్స్లో 11th క్లాస్ వరకు బాగానే ఉండింది, కానీ తర్వాత పెద్ద మెరిట్ మార్క్స్ పెద్దగా గొప్పగా లేవు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు అలా మ్యాథమెటిక్స్లో కంటిన్యూ అయ్యానో నాకే తెలియదు. నాకు సరిగ్గా అడ్వైజ్ చేసేవాళ్ళు లేరు. ఐ న్యూ ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ఇట్. మై కజిన్ వాజ్ వెరీ గుడ్, ఈ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది స్కూల్ ఆల్సో. ఎందుకు నేను కంటిన్యూ అయ్యానో నాకే తెలియదు, కంటిన్యూ అయినాను అట్లే. తర్వాత బీఏ పాస్ అయిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ రాలేదు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇప్పుడు 18 సీట్సే ఉండేవి ఎంఏ మ్యాథమెటిక్స్కి. ఆ 18 సీట్స్ ఎన్ని జిల్లాలకి, ఏ 10 జిల్లాలకో 6-7 జిల్లాలకో ఉండేది. సో నాకు అక్కడ అడ్మిషన్ రాలే ఎంఎస్సిలో. ఇంకా నెక్స్ట్ ఏమిటని చెప్పి అప్పటికే మా ఫ్రెండ్స్ కొంతమంది మన అమరావతి మహారాష్ట్ర అక్కడ ఒక ఆయన ఉన్నాడు, మాల్కొండారెడ్డి, నా క్లాస్మేట్. కొంతమంది భోపాల్లో, కొంతమంది ఇండోర్లో, అట్లా నార్త్ ఇండియన్ ప్లేస్ నాగపూర్లో ఇట్లా పోయేవాళ్ళు అనమాట. ఇంకా నేను పోయినాను. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయి ఫస్ట్ ఐ వెంట్ అమరావతి. ప్రొఫెసరు మొదటి సీట్ ఇస్తానట్టు, తర్వాత ఎందుకు ఫర్ సమ్ రీజన్స్ ఈ కుడ్ గివ్ మేబీ చూసి నా మార్క్స్ చూసి నచ్చలేదు అనుకున్నాడేమో, అనుకొని ఉండొచ్చు అనుకుంటున్నా. సీట్ ఇవ్వలేదు. తర్వాత భోపాల్ యూనివర్సిటీకి వెళ్ళాను. భోపాల్లో వాళ్ళు ఏమన్నారంటే, భోపాల్ అప్పుడు కొత్తగా యూనివర్సిటీ చాలా బాగా కొత్త బిల్డింగ్స్ బాగుండేది. ఇక్కడ కాదు నువ్వు సాగర్కి వెళ్ళిపో, అక్కడ అడ్మిషన్ దొరుకుతుందని చెప్పారు. నేను భోపాల్ నుంచి సాగర్ వెళ్ళిపోయాను.
సాగర్ వెళ్ళిపోయి అక్కడ సాగర్ ఆ రోజుల్లో మన ఆంధ్ర నుంచి 250 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో. అక్కడే అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లిటరేచర్, జియాలజీ, ఆంథ్రపాలజీ, ఎకనామిక్స్, వీటన్నిటిలో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు నెంబరు. సో నేను అక్కడ పోయిన తర్వాత వెంటనే రామ్మోహన్ రావు అని నా ఫ్రెండ్ అప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు. ఆయన మ్యాథమెటిక్స్ వస్తున్నాడు, ఆయన కాకినాడ. ఆయన మనం మా ప్రొఫెసర్ తిరగబోదాం అని చెప్పి తీసుకెళ్ళి ఆయన సార్ అనదర్ స్టూడెంట్ వచ్చాడు అడ్మిషన్ అంటే, ఆయన వెంటనే ఆల్ రైట్ యూ అడ్మిట్ ఇమ్మని రాసి ఇచ్చేసినాడు. అట్లా చేరాను నేను మ్యాథమెటిక్స్. నాట్ దట్ ఐ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత ఐ డిసైడెడ్ ఐ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ నాట్ మేడ్ ఫర్ మీ అని అనుకున్నాను. తర్వాత వదిలేశాను మ్యాథమెటిక్స్. తర్వాత వదిలిపెట్టేశారు. ఫైనల్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథమెటిక్స్ వదిలేశాను నేను. అంత కంప్లీట్ సోషల్ సైన్స్లోకి వెళ్ళిపోయి అంత మొదటి నుంచి మళ్ళీ చదివి అవన్నీ ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చదివి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాశాను నేను. అది కూడా ఒకటేసారి రాశాను, ఒకటే ఎగ్జామ్ ఒకటేసారి రాశాను, పాస్ అయ్యాను. ఇట్లా పోలీసులోకి వచ్చేసాను. కాకినాడ సార్ ఫస్ట్ ట్రైనింగ్ మీరు? మా ట్రైనింగా? మీ ట్రైనింగ్? యా, కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో పోలీస్ స్టేషన్ నాకు అప్పుడు ఆ రోజుల్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్. తర్వాత కాకినాడ రూరల్ సర్కిల్ అని ఉండేది అది. తర్వాత కాకినాడలో హెడ్ క్వార్టర్స్ డిఎస్పి తిరుపాల నాయుడు ఉండే, ఆయనతో నన్ను అటాచ్ చేశారు. అప్పుడు కలెక్టరు కృష్ణన్ అని చనిపోయాడు. తర్వాత నారాయణ స్వామి గారిని ఎస్పీ. అది తర్వాత ఏలూరుకి వచ్చారు. ఆ తర్వాత నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏలూరులో ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ ఏలూరు నుంచి ప్రారంభమైంది. అనంతపురంలో మీరు కొంతకాలం తర్వాత నేను అడిషనల్ ఎస్పీ గుంటూరుగా ఉన్నా కొద్ది రోజులు. గుంటూరుకి వచ్చారు. తర్వాత అనంతపూర్లో ఎస్పీ, దట్ 1971 అక్టోబర్లోనే ఎప్పుడు అక్కడ అనంతపూర్కి పోయాను. అక్కడ ఒత్తిళ్లను ఎలా అధిగమించారు? అప్పటికే ఆధిపత్య పోరు అనేది ఉవ్వెత్తున ఎగసిపడుతుంది అనంతపురం జిల్లా. అక్కడ ఏం లేదు, అప్పుడు అంతేం లేదు. ఇలాంటి ఫ్యాక్షన్స్ ఉన్నాయి కానీ ఈ పొలిటికల్ పవర్ కోసం ఫ్యాక్షన్ ఎంత ఏంగా లేదు అప్పుడు. అప్పుడు చల్లా సుబ్బరాయుడు గారిని, ఆయన మినిస్ట్రీ కూడా ఉన్నాడు తాడిపత్రిలో. తర్వాత అనంతపూర్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇన్ ది సెన్స్ ఇట్ వాజ్ ఎ వెరీ లార్జ్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్. ఇప్పుడు 2 జిల్లాలు అయింది అది, సత్యసాయి 2 జిల్లాలు అయింది. అప్పుడు ఏరియా వైజ్ ఇట్ వాజ్ పర్హాప్స్ ద లార్జెస్ట్. అది ఆదిలాబాద్, ఇవి 2 పెద్ద ఏరియా వైజ్ పెద్ద డిస్ట్రిక్ట్, రీత్యా చాలా పెద్దది. కానీ అక్కడి నుంచి మిమ్మల్ని తప్పించడం కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ వాళ్ళే తప్పించారని అంటారు. ఒక ఫ్యాక్షన్ మర్డర్లో మర్డర్ చేయించిన ఆయన దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా ఆయన కొడుకులు వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా అదిగా ఉన్నారు. నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను నా మెమార్స్లో రాశాను ఇవన్నీ. ఇంకా అదే రాస్తున్నారు, త్వరలో వెలుగు చూస్తుంది అని ఎదురు చూస్తున్నాం అలాంటి వాడు. దాంట్లో ఆయన మర్డర్ చేయించిన ఆయన పేరుకు పెట్టానన్నమాట. యాక్చువల్ నేనే ఇన్వెస్టిగేట్ చేశాను ఆ కేసులో. వాళ్ళు అతను లేడు, అతను హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు అని చెప్పి యాజ్ యూజువల్ రాయలసీమలో ఎప్పుడు అలీబీస్ పెడుతుంటారు. అప్పుడు నేను వెంటనే హాస్పిటల్ రైడ్ చేసి హాస్పిటల్ రికార్డ్స్ ఫట్ చేశారని ప్రూవ్ చేశాను. ఆనాడు హాస్పిటల్లో లేడు ఆయన, ఆ రికార్డ్స్ ఫట్ చేసి ఆయన పేరు రాశారని అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాను, ఆర్ఎంఓ మీద. దాంతో వీళ్ళు ఓహో వీడు మరీ అతిగా పోతున్నాడు, ఇక్కడి నుంచి పంపిస్తే మంచిదని చెప్పి మళ్ళీ పంపిస్తే ట్రాన్స్ఫర్ చేస్తే మా పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టరు అప్పుడు. ఆయన తెలుసు ఇది నేను చేసింది కరెక్టేనని తెలుసు. ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన ఏం చేశాయంటే ట్రైనింగ్ అని, నాకు అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని ఒకటి ఉండేది మౌంట్ ఆబులో, 5 months అది. అప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించేశారు అనంతపురం చెప్పింది. ఒక విధంగా నాకు మేలైంది అది, ఎందుకంటే ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ రైట్స్లో ఆంధ్ర అజిటేషన్ అప్పుడు జరుగుతుంది 69. నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఒక ఆయన వచ్చాడు అక్కడ ఎస్పీగా. ఆయన టైంలో అక్కడ పోలీస్ ఫైరింగ్ గొడవలు ఇవన్నీ అయినాయి. సో నేను ఇవన్నీ తప్పించుకొని పోయినాను. నేను ఒక విధంగా నాకే మెయిల్ చేసినట్టు అనిపించింది అది. సార్, ఆ మర్డర్ చేయించినటువంటి ఫ్యాక్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో అప్పటికి ఆయన ఎమ్మెల్యేనా కాదా? కాదు. ఆయన వారసుల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సార్ ఆయన సమితి ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడు అప్పుడు. సార్, అనంతపురం జిల్లా అంటే ఖచ్చితంగా మీరున్నటువంటి ఆ సమయంలో అప్పుడే
సత్యసాయిబాబు గారి ప్రభ మొదలైనటువంటి సమయం సత్యసాయిబాబా గారు అప్పుడు పేరు భగవాన్ సత్యసాయిబాబా కాదు, అప్పుడు శ్రీ సత్యసాయిబాబా అని ఇట్లా ఉండేది పేరు. అంతే. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ వచ్చిపోయాడు మన వివి గిరి గారు, పుట్టపర్తికి. పుట్టపర్తికి వచ్చిపోయాడు. తర్వాత ఇంజనీరింగ్ అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఫౌండేషన్ వేసాడు, ఇది చేశారు, అక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి. నేను వెళ్ళబోయే ముందే. సో వైస్ ప్రెసిడెంట్ వచ్చిపోయిన తర్వాత ఆయన భగవాన్ సత్యసాయిబాబా అని చెప్పి పేరు మార్చారు. వివి గిరి గారు, ఆమె ఈ వైఫ్, ఆమె చాలా డివోటెడ్. ఆయన వచ్చిపోయిన తర్వాత ఇది పెద్దదైంది. సాయిబాబా గారు ఉన్నారు అక్కడ, విన్సెంట్ ఫెర్రర్, ఫాదర్ ఫెర్రర్ అనేవాళ్ళు. ఆయన ఫాదర్ కాకపోతే అయిపోయింది, ఆయన అప్పటికే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన కూడా ఫాదర్ ఫెర్రర్ అనేవాళ్ళు. ఆయన ఉన్నాడు. తరిమల నాగిరెడ్డి గారు ఉన్నారు, సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్గా, లోక్సభ స్పీకర్, అప్పుడు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి ఒకసారి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఆ పీరియడ్లో ఉన్నాడు అక్కడ. సో నేను వీళ్ళందరినీ నలుగురిని పర్సనల్గా కూడా కలిశాను, మాట్లాడాను, చేశాను. అంటే మీరు ఏలూరులో ఉండగా అది మరపురాని మరోలేని ఘటన ఏదైనా ఉంది? ఏలూరులో అంత పెద్ద ఇదేం లేదు, కానీ ఒక వందనం అని ఒక ఆయన సమితి ప్రెసిడెంట్ ఏదో ఆయన మర్డర్ కేసు అప్పుడు జరిగింది ఏలూరులో. కానీ అది నేను రాకముందో లేకుంటే నేను మధ్యలో ఎప్పుడు జరిగింది. ఆ కేసు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, నాకు అంత డీటెయిల్స్ కూడా గుర్తులేవు. అదొకటి మేజర్ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. మేజర్ కల్చరల్ ఈవెంట్ ఒకటి జరిగింది. సుబ్బలక్ష్మి గారు వచ్చి అక్కడ సంగీత సభ పెట్టారు. అది నేను ఫస్ట్ టైం ఆమెను చూడడం అన్నమాట. ఒక థియేటర్ అంతా ఖాళీ చేయించి పెట్టారు, చాలా గొప్పగా జరిగింది. అది రెండు గుర్తున్నాయి నాకు. సార్, రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు, సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారిలో మీరు ఒకరు. సమైక్యవాదానికి నేటికి మీరు కట్టుబడే ఉన్నారా? ఇప్పుడు నేటికి ఆ రోజుల్లో మేమందరం సమైక్యవాదం. నాది అప్రోచ్ ఏమిటంటే హిస్టారికల్గా నేను చూశాను. వీళ్ళకందరికీ హిస్టరీ అంటే పట్టదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల నేపథ్యంలో అదే కాదు, 1913లో మొదలైంది ఇది. అవును, ఇది మన ఆంధ్ర భాష, మన దాన్ని ఏమంటాం, మన బాపట్లలో మొదలైంది చూడు. బాపట్లలో 1913లో ఫస్ట్ ఈ తమిళనాడు ఆంధ్ర గొడవలో సపరేట్ ఆంధ్ర కావాలని ఆంధ్ర మహాసభ అని మొదలుపెట్టి, అప్పటి నుంచి తెలుగు వాళ్ళంతా ఒక ఐక్యంగా ఒకటే దాంట్లో ఉండాలి అనేది వాళ్ళ లక్ష్యం ఆ రోజుల్లో. అందువల్ల మొట్టమొదటి నుంచి రాయలసీమ ఒక పద్ధతిలో ఉంది. రాయలసీమ అంటే ఈనాడు రాయలసీమ వేరు, ఆనాడు రాయలసీమ వేరు. ఆనాడు బళ్ళారి దానికి హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు బళ్ళారి మనలో లేనో లేదు, కర్ణాటకలో పోయింది. కోలారు, బళ్ళారి, ఈ అనంతపూర్, కర్నూలు, ఇవన్నీ కలిపి రాయలసీమ అయి ఉండేది. దత్తమండలాలని పిలుస్తారు. అది దత్తమండలం అనే పేరు మార్చిన తర్వాత రాయలసీమ అని పెట్టారు. అసలు న్యాయంగా అయితే రాయలసీమ కంటే ముందు చాళుక్యులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని అంతా. ఎనివే, అప్పటి నుంచి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఐక్యంగా ఉండాలి అనేది ఒక పెద్ద ఫైట్ జరిగింది నిజాంలో. ఇక్కడ ఆ రోజుల్లో వెంకటరామారావు గారని ఆయన్ని ఈ వివేకవర్ధిని కాలేజీలో మీటింగ్ జరిగితే, అప్పుడు నిజాం పాలనలో పబ్లిక్ డిస్కోర్సెస్లో ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ, మరాఠీ కానీ పర్మిటెడ్. తెలుగు పర్మిటెడ్ కాదు. వెంకటరామారావు అని కరీంనగర్ ఆయన లేచి తెలుగులో మాట్లాడితే అతన్ని హూట్ చేసి పెద్ద గొడవ చేసి ఇక తెలుగులో మాట్లాడడానికి లేదు, మరాఠీ వాళ్ళ డామినేషన్ అని చెప్పి చేశారు. అప్పుడు ఆయన వెళ్ళి, వాళ్ళందరూ వెళ్ళి ఈ ఆంధ్ర మహాసభని తీసుకొచ్చారు. నిజాం ఆంధ్ర మహాసభలోని ఇక్కడ పెట్టారు. పెడితే వాళ్ళని హైదరాబాద్లో మీటింగ్ పెట్టనివ్వలేదు. ఫస్ట్ మీటింగ్ జోగిపేటలో పెట్టారు, సెకండ్ మీటింగ్ షాద్నగర్లో పెట్టారు. హైదరాబాద్ సిటీలో పెట్టనివ్వలేదు. అది పరిస్థితి అన్నాడు. ఇప్పుడు గొప్పగా చెప్తారు నిజాం ఏదో చేశారు. ఇదండి నిజాం కాలంలోనే తెలుగు పూర్తిగా అణిచివేయబడింది. కుతుబ్ షాహీ కాలంలో అంత లేదు. నిజాం కాలం వస్తే కంప్లీట్గా తెలుగు డిస్కోర్సే. కానీ సంస్థానాల వల్ల తెలుగు బతికింది. ఈ వనపర్తి సంస్థానము, గద్వాల సంస్థానము, ఇట్లా ఉన్నాయి కదా, అసెర్నపల్లి, వీటిల్లో లాంగ్వేజ్ మాత్రం ఇది అడ్మినిస్ట్రేషన్ అంతా తెలుగులోనే ఉండేది. అందువల్ల వాటిల్లో కొంత లిటరేచర్ అవన్నీ కూడా వచ్చినాయి. ఫేమస్ ఎంఆర్ కవి వాళ్ళందరూ కూడా గద్వాల మన వనపర్తి సంస్థానంలో ఉన్నారు.
భారతాస్ నాట్యశాస్త్రం కూడా ఆయన ఇక్కడే ఎడిట్ చేశారని చెప్పి అంటారు, ఇక్కడ వనపర్తిలో. అదేవిధంగా గద్వాల్లో బ్రహ్మాండమైన లిటరేచర్ గద్వాల్లో వచ్చింది. వనపర్తిలో ఇంకా గద్వాల అని పేరు సార్ దానికి. వనపర్తిలో ఇంకా మంచి ఇది ఉందండి. 12 సంవత్సరాలు ఆయన ఎంఆర్ కవి అని ఆయన ఉన్నాడు అక్కడ. ఉన్నారు. ఆయన ఏమేమి వర్క్ చేశాడు, ఇప్పుడు అక్కడ నేను ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళకి పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అది, కానీ చాలా గొప్ప వర్క్ జరిగిందని అంటారు అక్కడ. అదేవిధంగా మిగతా సంస్థానాల్లో ఆంధ్రనాట్యం కూడా ఇక్కడ వరంగల్ని ఆధారంగా చేసుకునే కదా నటరాజ రామకృష్ణ గారి తర్వాత కాకతీయుల నృత్య రీతుల్ని ఇక్కడ మనకు ఇక్కడికి మన వైపు సంస్థానాలు లేవు. ఆంధ్ర వైపు, తెలంగాణలో సంస్థానాలు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయి జమీందారీ వంశాలు సంస్థానాలు ఇక్కడ ఉన్నాయి. సంస్థానాలు అంటే వాళ్ళు రెగ్యులర్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళు కప్పం కట్టేవాళ్ళు నిజాంకి. మోరర్లెస్ ఇండిపెండెంట్ రూలర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వనపర్తి సంస్థానం ఆయన అబ్డికేషన్ స్పీచ్ ఇప్పటికీ ఉంది. ఆయన అంటే తను కూడా తన రైట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పగించాడు. అంటే అప్పుడు రెగ్యులర్ రూలర్ అనే కదా ఖచ్చితంగా రామేశ్వరరావు గారు. అంటే ఇక్కడ మనకి అది ఈ ఆంధ్రాకి తెలంగాణకి అది డిఫరెన్స్ అనమాట. అక్కడ జమీందారులు, జమీందారులు అంటే ఏమిటి, కాంట్రాక్టర్స్ లాగా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని నువ్వు కొంత పెట్టుకొని మాకు కొంత ఇవ్వమని. ఇక్కడ అట్టగా అది రెగ్యులర్ రూలర్స్ ఇక్కడ. అలాంటి ప్రదేశంలో హైదరాబాదులో తెలుగుకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేకుండా పోతే ఈ నిజాం ఆంధ్ర మహాసభలు అనేవి మొదలైనవి. ఇప్పుడు అవన్నీ కూడా కంపైల్ చేశారు. జితేంద్ర బాబు అని ఒక ఆయన అంతా కంపైల్ చేసి ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నారు, కావాలంటే ఎవరైనా చూడొచ్చు అది. అలాంటి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చి కొసకు తెలుగు వాళ్ళంతా ఒక బోర్గుల రామకృష్ణరావు అన్నారు. అది వెంటనే మనం కలిసి బోర్గుల రామకృష్ణరావు ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్ అని సాక్రిఫైస్ చేసుకున్నాడు. అక్కడ గోపాల్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన సాక్రిఫై చేసుకుని తెలుగు వాళ్ళంతా వెంటనే ఒకటి కావాలని చెప్పి, లేదు కొద్ది రోజులు 4 సంవత్సరాలు ట్రై చేస్తాం అది ఇదని ఏదో చెప్పినా కూడా వద్దు, వెంటనే యునైట్ కావాలని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళలో బోర్గుల రామకృష్ణ గారు గొప్ప వ్యక్తి ఆయన. ఇలాంటివంతా జరుగుతుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని 300 సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళంతా ఒక దానికి వస్తే అది కూడా ఏమైంది, అప్పటికి బళ్ళారి పోయింది, మద్రాసు పోయింది, గంజాం డిస్ట్రిక్ట్ పోయింది. పెద్ద మహాకవులు పెద్ద వాళ్ళు అంతా గంజాం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో. గిడుగు రామూర్తి గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు. అది కంప్లీట్గా పోయింది. సరే అది పోతే పోయింది అనుకున్నాం. మన బళ్ళారి అది హెడ్ క్వార్టర్స్, అది రాయలసీమకంతా అది ఒక క్యాపిటల్ లాగా, చిన్న లోకల్ క్యాపిటల్ పోయేది. బళ్ళారి రాఘవ, బళ్ళారి ఎంత లిటరేచర్ అంతా బళ్ళారి నుంచి వచ్చింది ఆ రోజుల్లో. అది పోయింది. ఇంకా మద్రాసు అయితే కట్టింది, దాని స్థలము చంద్రగిరి సంస్థానంలో ఉండింది. అది చెన్నప్పనాయుడు చంద్రగిరి సంస్థానంలో అప్పుడు ఎవరున్నారో తెలీదు, వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఎంటైర్ తెలుగు వాళ్ళ టెరిటరీ అది పోయింది, అని పోయింది. ఇవన్నీ పోతే పోయిందిలే, కొసక అంతా ఒక దగ్గర ఉన్నాము, హైదరాబాద్ క్యాపిటల్ అయిందంటే మళ్ళీ ఇది కూడా పోయింది. ఇప్పుడు పోయిందంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని పంపించేశారు కదా, కలిసి ఉండడం లేదు కదా, స్పష్టమైన విభజన రేఖ అయిపోయింది. బిట్టర్నెస్, అగ్లీ వర్డ్స్, అగ్లీ లాంగ్వేజ్, నోటికి వచ్చినట్టు ఒకరినొకరు తిట్టుకోవడము, ఇలా అంతా జరిగింది. అందువల్ల మేమంతా సమైక్య ఆంధ్ర అని మేము ఆ రోజుల్లో ఒక మూమెంట్ మాట్లాడింది. మరి ఇప్పుడు మా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పటికి తెలంగాణ అనేది రియాలిటీ, దాని నోబడి యూ కెనాట్ అండూ ఇట్ నౌ. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఇట్. సమైక్య ఆంధ్ర అనేది పోయింది. ఇప్పుడు ఒక విధంగా హిస్టరీలో చూస్తే 50-60 సంవత్సరాల ముందుకు పోయి చూస్తే తమిళనాడు ఇంత ప్రామినెంట్గా లేదు. ఈనాడు తమిళ్కి ఎంత ప్రామినెన్స్ వచ్చింది, వాళ్ళు కంబైన్డ్గా ఉండి ఫైట్ చేశారు కాబట్టి ప్రామినెన్స్ వచ్చింది. ఆనాడు టాంజూర్లో మన తెలుగు లిటరేచర్ డెవలప్ అయింది. తంజావూరు మధుర ఇప్పటికీ తెలుగువారి ఉంది, యక్షగాన మరి అంతా అక్కడే డెవలప్ అయింది. అంటే తెలుగుకి ప్రామినెన్స్ ఉంది తమిళ్ కంటే. ఇప్పుడు తమిళ్ బాగా యునైట్ అయిపోయి వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు విజయనారు. స్ట్రాంగ్గా ఉన్న తెలుగు ఒకప్పుడు పూరి నుంచి టాంజూర్ దాకా తెలుగు ఉండింది. పూరి ఒరిస్సా అని ఇప్పుడు అనుకుంటాం, కానీ మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు పూరికి పోయి వచ్చి వాళ్ళు పూరి అంటే మన ప్లేస్ కింద లెక్క అది. అప్పుడు కటకం, పూరి కటకం అనేవాళ్ళు, కటకమే. అలాంటి తెలుగు ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. కృష్ణదేవరాయల వారు కూడా కటకం దాకా జయించారన్నదే చరిత్రలో కనిపిస్తుంది. ఉంది కదా, పాట కూడా ఉంది కదా, కొండవీడు కొండపల్లి మనదేరా, కాకినాడ మనదేరా, కాదని ఎవరు వాదుకు వస్తే కటకం వరకు మనదేరా, ఆ పాట ఉండేది ఆ రోజుల్లో. అంటే అంత ప్రాముఖ్యత. అదేవిధంగా తెలుగు ఇట్ వాజ్ లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఆ రోజుల్లో మెడ్రాస్లో వచ్చి మన తెలుగులో పాటలు పాడి ఇంత ప్రామినెంట్ అయినారు. మ్యూజిక్ అకాడమీ, సంగీత అకాడమీ.
సో త్యాగరాజు కానీ తర్వాత మన ఈయన రామదాస కీర్తనలు, త్యాగరాజ, అన్నమాచార్య, ఇదంతా తెలుగు తెలుగు వాజ్ లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్. అలాంటిది ఇప్పుడు ఎందుకు మనకు తమిళ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది, కన్నడ వాళ్ళు గొప్పగా ఉన్నారు, ఈవెన్ మలయాళం ఈజ్ పిక్డ్ అప్ ఇన్ ఏ బిగ్ వే, ఒరిస్సా ఈజ్ ఆల్సో పికింగ్ అప్, మరాఠీ ఆ రోజుల్లో మరాఠీకి ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఇది. అలాంటిది ఇప్పుడు బ్రహ్మాండంగా భక్తి మూమెంట్ తర్వాత బ్రహ్మాండంగా పికప్ అయింది. అది అన్నీ వచ్చింది, కేవలం డిటీరియేట్ అయిపోయింది ఇది ఒకటే. అందువల్ల లాంగ్వేజ్ కల్చర్ రెండింటి మీద మనం సరైన ఇంపార్టెన్స్ ఇవ్వక, వాటికి శ్రద్ధ చూపించక ఈ విధంగా తయారైపోయింది. లాంగ్వేజ్ కల్చర్ కామన్నెస్ పోయింది కాబట్టి స్టేట్ కూడా డివైడ్ అయిపోయింది, 2 స్టేట్స్ అయిపోయినాయి. నేను అప్పుడే ఒక ఆర్టికల్ రాశాను, 2 అయింది ఇంకెన్నో అవుతాయి కూడా చెప్పలేమని. 3 కావచ్చు, 4 కావచ్చు, రేపొద్దున ఎవరు నాకు రాయలసీమ వాళ్ళు మాకు వేరే సపరేట్ కావచ్చు అనొచ్చు, లేదా కళింగాంధ్ర అని ఇప్పుడు మొదలైంది. అది కళింగాంధ్ర మొదలైంది. అస్తిత్వవాదం కదా సార్ అది, వాళ్ళ అస్తిత్వం, ఐడెంటిటీ పాలిటిక్స్ వీటితో ఇంకా దేర్ ఇస్ నో ఎండ్. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే ఇంక ఎక్కడుంది. ఇప్పుడు ఇంకోటి చూడండి, హిందీ, తెలుగుకు ఉన్న ప్రామినెన్స్ హిందీకి కూడా లేదు ఆ రోజుల్లో, ఉర్దూకు ఉండేది. మన ఓల్డ్ కాయిన్స్ చూస్తే ఉర్దూ తెలుగు ఉండేది, 1 అణ 2 అణాలు అనేసి తెలుగులో నాణ్యాలు. ఎందుకు తెలుగు వాజ్ ది సెకండ్ లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అని పేరు ఆ రోజుల్లో, కానీ కొంతమంది అంటారు కాదు లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అని. అంటే బెంగాలీ తర్వాత తెలుగు అని అనేవాళ్ళు. అప్పుడు బెంగాల్ అంటే ఈస్ట్ బెంగాల్ కూడా కలిసి ఉండింది కదా. కాదు, ఈ 2 కలిపినా కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని. నాకు ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, బట్ ఇట్ వాజ్ లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. హిందీ ఎక్కడుంది అప్పుడు? హిందీయే లేదు అప్పుడు. ఉండింది బుందేల్ఖండి, డిఫరెంట్ లాంగ్వేజెస్, ఛత్తీస్గఢీ, బుందేల్ఖండి, ఇది డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు కామన్ లాంగ్వేజ్ తయారు చేసుకుని ఇప్పుడు అంతా హిందీ మాది లార్జెస్ట్ అని చెప్తున్నారు. మేవారి, ఇది రాజస్థాన్లో ఎన్నో డైలెక్ట్స్ ఉన్నాయి అప్పుడు, మార్వారి, మేవారి, అదేవిధంగా ఇక్కడ అవధి, మైథిలి, అక్కడ హిందీ నార్త్ ఇండియాలో. ఇవన్నీ కలిపి వాళ్ళు ఒక లాంగ్వేజ్ చేసుకుని మన లార్జెస్ట్ లాంగ్వేజ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సెకండ్ లార్జెస్ట్ లాంగ్వేజ్ ఉంది తెలుగు పోయి, కంప్లీట్గా పోయి ఇప్పుడు ఎక్కడుందో ఎక్కడ పోయిందో కూడా తెలియదు మనకు. ఆ పరిస్థితి ఏర్పడింది. సార్, మీరు తర్వాత మీ జీవిత పర్యంతము మీరు నాస్తికులుగా మీరు ఉంటూ ఆ తర్వాత మీరు బౌద్ధంలోకి ఒక్కసారిగా మీరు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది? అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు 23rd ఇయర్ నుంచి నాది నాస్తికవాదమే. అంతకుముందు కాస్త కోస్త ట్రెడిషనల్ రిలీజన్లో ఉండేవాని, కానీ పెద్ద టెంపుల్ గోయింగ్ అంతా పెద్దగా ఏం లేదు. బుచ్చిరెడ్డిపాలెం అంటే ఆస్తికులు, వ్యవసాయ కుటుంబాలు, గ్రామదేవతలు, ఇట్లాంటి ఒక సంస్కృతి, గ్రామదేవతలు ఉండేవి. కానీ నాకు కొంచెం చదువుకొని వచ్చిన తర్వాత నాకు ఈ పెరియార్ రామస్వామి నాయకర్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది అప్పుడు. అవును, బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం ఒకటి, అది తెలుగు నేల మీద గోరా గారి నాస్తికోద్యమం. ఇక్కడ క్లారిఫై చేయాలా? చెప్పండి. బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం కాదు అక్కడ జరుగుతున్నది, తమిళనాడులో ఉండింది. అప్పుడు ఉండింది నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్, యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ కాదు. నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంటే తర్వాత జస్టిస్ పార్టీ కింద మారింది. ఓకే, నాన్ బ్రాహ్మిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అనేది వాళ్ళ గ్రౌజ్ అప్పుడు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు దాంట్లో, మైసూర్ మహారాజా గారు బ్రదర్ ఉన్నాడు, పెద్ద జస్టిస్ పార్టీ, పానగల్ రాజా గారు ఉన్నారు, రామస్వామి మొదలయ్యారు, లక్ష్మణస్వామి మొదలయ్యారు, సిఆర్ రెడ్డి, పెద్దోళ్ళు ఉన్నారు మొదట్లో. వీళ్ళని కూడా పైకి తీసుకురావాలనే వాదంతో ఉండేది. యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ కాదు. పెరియార్ వచ్చిన తర్వాత అది యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ అయింది. ఎందుకు చేశాడంటే ఆయన ఈ బ్రాహ్మినిజం వల్లే ఈ క్యాస్ట్ అంతా వచ్చింది. దీనికి కారణం ఏమిటి అంటే అప్పుడు ఈ రామా వర్షిప్ వల్ల, ఈ ముఖ్యంగా అయ్యంగారులు వీళ్ళు వైష్ణవులు చాలా చాదస్తాలు చూపించేవాళ్ళు, వాళ్ళ మీద వ్యతిరేకత. మళ్ళీ అంత తమిళనాడులో శైవం ఉండేది, మళ్ళీ అంత వ్యతిరేకత ఉండేది కాదు. శైవ కల్ట్స్ చాలా ఉండేవి తమిళనాడులో. ఈ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్ యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ అయింది. ఆయన థియరీ ఏమిటంటే, పెరియార్ థియరీ ఏమిటి, క్యాస్ట్ వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది, అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ అయింది అనేది నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈనాటికి కూడా నేను బౌద్ధానికి రావడానికి ఇదే కారణం. 5000 సంవత్సరాల తర్వాత ఇఫ్ యు ఆర్ స్టిల్ ఎన్ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ, వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఈస్ దిస్?
ఇంకెక్కడన్నా ఉందా ప్రపంచంలో, ఏ దేశంలోన్నా ఉందా ఇంత అన్ఇంటిగ్రేటెడ్ సొసైటీ? ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. అది దానికి మరి బౌద్ధమును నాస్తికవాదమా? కాదు. బౌద్ధము నిరీశ్వరవాదం. అనీశ్వరవాదం అని కొంతమంది అంటారు, నిరీశ్వరవాదం అని బిఆర్ అంబేద్కర్ సైతం బౌద్ధంలోకి నిరీశ్వరవాదం అంటారు. అక్కడ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ లేదు బౌద్ధంలో. బౌద్ధంలో, జైనంలో రెండిట్లో లేదు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అక్కడ ఉండేది కర్మ. కర్మ అంటే యాక్షన్. యాక్షన్ అంటే ఏమిటి? కర్మ వెనక ఉండేది ఏమిటి? చేతన. దట్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ డిఫైన్స్ యువర్ యాక్షన్. కుశల కర్మలు, అకుశల కర్మలు అంటారు. మంచి సదుద్దేశం చేసింది కుశల కర్మ, చెడ్డ ఉద్దేశంతో చేసింది అకుశల కర్మ. ఇవన్నీ డిఫైన్ చేశారు బౌద్ధంలో. అందువల్ల జైనము బౌద్ధము, జైనము రెండు ఒకటి కాదంటూ చాలా డిఫరెన్స్ ఉన్నాయి బిట్వీన్ ది టూ. బౌద్ధాన్ని గురించి మాట్లాడతాను నేను. బౌద్ధం అనేది నిరీశ్వరవాదము, నాస్తికవాదం కాదు. నాస్తికవాదం అంటే చార్వాకము, ఆజీవకులు, ఆ రోజులు ఆజీవకులు ఉండేవాళ్ళు, వీళ్ళంతా నాస్తికులు. బౌద్ధం అది కాదు. ఇట్ బిలీవ్స్ ఇన్ రీబర్త్. నువ్వు చేసిన తప్పులకి ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో నువ్వు పే ఫర్ మీద నమ్మకం ఉంది. అందువల్ల అది నిరీశ్వరవాదమే కానీ నాస్తికవాదం కాదు. నాస్తికవాదం అనేది ఆజీవకులు, చార్వాకులు వాళ్ళు. ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ లైఫ్, బర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ డెత్ అని. అట్లా నాకు కొంచెం సామ్యం ఉంది. కానీ మొట్టమొదటి నుంచి కూడా బౌద్ధం మీద అభిమానం ఉండేది. ఫస్ట్ హిస్టరీలో చదివాను నేను. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు బౌద్ధాన్ని గురించి చదివింటి. అప్పటి నుంచి ఒక రకమైన అడ్మిరేషన్ ఫర్ బౌద్ధం ఉండేది. అది దట్ ఈస్ హౌ గ్రాడ్యువల్లీ. తర్వాత నేను దలై లామా గారిని కలవడం, ఇక్కడ లోకల్ బుద్ధిస్ట్ అసోసియేషన్స్తో కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడము, ల్యాండ్ అక్వైర్ చేయడము. ఒక ఇప్పుడు ఆ రోజుల్లో నాకు ముఖ్యంగా 1990s అప్పుడు నేను ధర్మపదం అవన్నీ పబ్లిష్ చేశాను. రీప్రింట్ చేసి పోలీసుల ఆఫీసర్స్కి అందరికి ఇచ్చేవాడిని. ఎందుకంటే ధర్మపదంలో ఎథిక్స్ తప్పితే ఇంకేముండవు దాంట్లో. దేర్ ఇస్ నో బిలీఫ్, సూపర్ న్యాచురల్ బిలీఫ్ అవన్నీ లేవు. ఎథిక్స్ ఇదే ఉంటుంది. బౌద్ధానికి ఎథిక్స్ అనేది ఒక బేసిస్. మన దేశంలో బొత్తిగా లేనిది ఏమిటంటే ఎథిక్స్. అవసరమైతే అబద్ధం చెప్పచ్చు అని చెప్తారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారు? కొన్ని సందర్భాల్లో చంపడం తప్పులేదు, దుష్టుని చంపచ్చు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఏదో చెప్తారు కదా. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని చంపడానికి లేదంటారు అక్కడ బౌద్ధంలో. సో కొన్ని వైటల్ డిఫరెన్స్ ఉన్నాయి దానికి దీనికి. కానీ నిరీశ్వరవాదం కానీ నాస్తికవాదం కాదు. సార్, మీరు సిబిఐలో కూడా విధులు నిర్వహించారు అని అన్నారు. అక్కడ మీకు ఛాలెంజింగ్ అనిపించిన 4 సంవత్సరాలు ఉన్నాను సిబిఐలో. ఛాలెంజింగ్ అంటే ఆ రోజుల్లో సిబిఐ చాలా హైలీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఇప్పుడులాగా కాదు. మాకు ఇవన్నీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అసలు తెలియదు అసలు. అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ 2 separate reports are submitted to the SP. SP is supposed to study both and then come to his own conclusion. Mali, he used to record his own assessment of the case. Delhi lo malli akada senior prosecutors used to scrutinize the prosecutor's report. Senior police officer used to scrutinize police officer's report, and then they used to take the SP's views into account and finally decide what should be done with the case. Anta careful scrutiny ఉండేది. 2 levels 3 levels scrutiny ఉండేది. The result was 84% of the cases ended in conviction those days. అంత రెప్యుటేషన్ ఉండేది ఆర్గనైజేషన్. 84% ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎవిడెన్స్ వాజ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విచ్ కెనాట్ బి ఆల్టర్డ్. ఓరల్ ఎవిడెన్స్ మీదే బేస్ అయ్యి ఏ కేసు పెట్టేవాళ్ళు కాదు. దానికి ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, అప్పుడే అది పెట్టేవాడు. అలా ఉండింది ఆర్గనైజేషన్ అది. అప్పుడు ఆ రోజుల్లో కొద్ది రోజులు సిబిఐలో పనిచేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అనే పద్ధతిలో నేను వెళ్ళాను. అదే టైంలో మా ఫాదర్లో ఇక్కడ ఐజీగా ఉన్నారు, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్లో. ఆయన ఉన్నప్పుడు నేను బయట ఉంటే మంచిది కదా అని చెప్పి నేను సిబిఐలో వెళ్ళి 4 years ఉన్నాను. 4 years తర్వాత మళ్ళీ. మామగారి పేరు? రామచంద్రారెడ్డి గారు. సార్, ఆంజనేయ రెడ్డి ఐపీఎస్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకి అనేటటువంటి మాట పోలీస్ సర్కిల్స్లో బాగా వినిపిస్తుంది. ఎందుకు వ్యతిరేక సార్ ఎన్కౌంటర్స్? వ్యతిరేకం అంటే నేను చెప్పిందంటే, ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ ది పోలీస్ అండ్ నక్సలైట్స్,
నోబడీ విల్ సే ఇఫ్ ఈజ్ ఓపెనింగ్ ఫైర్ అని యూ కీప్ క్వైట్ అని ఎవరు చెప్పరు కదా. యూ హ్యావ్ ఎ రైట్ టు ఓపెన్ ఫైర్ అండ్ ఇన్ ది ప్రాసెస్ సంబడి డైస్ ఆల్సో యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ది ఎవిడెన్స్ మన మన దీంట్లోనే ఉంది, ఐపీసీలోనే ఉంది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అని. ఎన్కౌంటర్ అనేది అది ఆ పదం దట్టి అవాయిడ్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ 2 parties ఉంటే అది ఎవరు తప్పుపట్టరు. అంతేగాని ఒకరిని అరెస్ట్ చేసి 5 రోజులు ఇంటరాగేట్ చేసి 6వ రోజు వాడు ఎన్కౌంటర్ చనిపోయిన అంటే వాడు నమ్ముతాడా? అలాంటి వాటికి నేను వ్యతిరేకం. అంతేగాని రెగ్యులర్ ఫైట్ బిట్వీన్ యూ అండ్ వచ్చింది సిద్దిపేటలో ఐ థింక్ ఒక కేసులో పోలీసు నక్సలైట్స్ మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. మధ్యలో నక్సలైట్ అతను ఏం చేశాడంటే నేను ఐఎమ్ థ్రోయింగ్ అప్ మై వెపన్ అని చెప్పి త్రూ అప్ ది వెపన్ అండ్ దెన్ సరెండర్. వీ అరెస్టెడ్ హిమ్. ఆ రోజుల్లో అరెస్టెడ్ హిమ్. ఆ వెపన్ సరెండర్ చేసిన పాడేసినాడు వాడు. అది దట్ ఈస్ పోలీసింగ్, రియల్ పోలీసింగ్. లేదు వాడు ఇప్పుడు దాకా మన మీద ఫైర్ ఓపెన్ చేశాడు కదా, మనం ఇప్పుడు వాడిని పంపించేద్దామని ప్రయత్నం చేస్తే అది పోలీసింగ్ కాదు. పోలీసింగ్ అంటే లీగలీ విత్ ఇన్ ది 4 corners ఆఫ్ ద లా ఏమి మనం చేయగలమని చేయాలి. అంతేగాని అవుట్ సైడ్ ది లా పోయి నేను చేస్తాను, జడ్జి పనిష్మెంట్ ఇవ్వటం లేదు కాబట్టి నేనే పనిష్మెంట్ ఇస్తాను, ఇదే జడ్జి పనిష్మెంట్ ఇవ్వకుండా తన ఈ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఆయన కేసు అప్పీల్లో తీసుకుపోవాలి. అతను తప్పు చేసి ఉంటే హైకోర్టుకి పోవచ్చు మనం, లేదా లాలో ఏమైనా లోపం ఉందా చూసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఎక్స్ట్రా లీగల్ సొల్యూషన్స్, ఇల్లీగల్ సొల్యూషన్స్, ఇట్ విల్ నాట్ హెల్ప్ ది పోలీస్ అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ నా అభిప్రాయం అంతే. ఇప్పుడు లా ఇన్ఎఫెక్టివ్. ఇప్పుడు ఈడీ యాక్ట్, ఈడీ ఎంత పవర్ఫుల్ ఎట్లయినాడు? లా ఈజ్ ఎఫెక్టివ్ లా. అది మీ సమకాలీన అధికారులలో మీకు బాగా నచ్చినటువంటి అధికారి మీతో పాటు? చాలామంది నా సమకాలీన అంటే మాకు సీనియర్సే. మన సీనియర్స్ సమకాలీన అంటే మీతో పాటు స్టార్ట్ అయినటువంటి చాలామంది ఉన్నారు. నా చాలా వీరనారాయణ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు, వెంకట్రావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, సుబ్బారెడ్డిని చనిపోయాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు. అంటే వాళ్ళు స్టేట్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు. వెంకట్రావు గారు వీళ్ళందరూ చాలా ఎమినెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఆ రోజుల్లో. మాకంటే కొంచెం సీనియర్ అటు ఇటు ఉండొచ్చు. తర్వాత పోలీస్లో ఆ టైంలో నాకంటే రాజన్ గారు 1 or 2 years సీనియర్. ఆయన కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. చాలామంది సఫర్ అయ్యారు కూడా ఇట్లా ఉన్నందుకు. ఇలా ఉన్నందుకు అయినా కూడా వాళ్ళకేమి దానివల్ల వాళ్ళు ఏం బాధపడలేదు. జరుగుతుంటాయిలే ఇలాంటివన్నీ పద్ధతిలో పోయినాము. చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయినారు నెంబర్ కొంతవరకు. అంటే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ మీద అటానమస్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది. ఎంతసేపటికి ఇప్పుడు టూ మెనీ పీపుల్ బాదరింగ్ దెమ్ విత్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చాడు, ఒక్కసారి 5 మందిని 10 మందిని సస్పెండ్ చేసేది. ఏమిటిది? వాడి పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఏ పరిస్థితుల్లో వాళ్ళు అట్లా చేశారని తెలుసుకోవాలి. లేకుండా వెంటనే సస్పెండ్ చేస్తానే వీళ్ళ గొప్ప అనుకుంటే ఎట్లా? అది చేస్తే పోలీస్ రిమార్క్లో చెప్పే అవకాశం కూడా ఉంది. అంటే చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారులేండి. ఒకరిద్దరినిగా చెప్తే ఎంతోమంది పేర్లు చెప్పాలి. ఇంకా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్స్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. డిఎస్పీస్ పాపం సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యి వచ్చిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా ఎమినెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద మోడల్స్ లాగా ఉండేవాళ్ళు అందరికీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి మోడల్స్ అంటే వాళ్ళ సర్వీసు ఉండేవాళ్ళు. అద్భుతం సార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వ్యవస్థాపనలో మీది కూడా ప్రధానమైనటువంటి పాత్ర. అది ఖచ్చితంగా చర్చించవలసినటువంటి అంశం అని నేను భావిస్తాను. దాని గురించి ఒకసారి మీరు చెప్పాలి సార్. ఇప్పుడు మనకు మద్రాసు నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మనకు పోలీస్ అకాడమీ అంటే ఏం లేదు. అనంతపూర్లో ఒక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉండేది కానిస్టేబుల్స్ది, అనంతపురం. దాన్నే వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కింద డెవలప్ చేశారు. తర్వాత దాన్నే డిఎస్పీస్ రిక్రూట్ అయిన డిఎస్పీస్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా అక్కడే మొదలుపెట్టారు. సపరేట్ ఇన్స్టిట్యూషన్ అంటూ లేదు. తర్వాత తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఏం లేదు. అప్పుడు మనకు సిపిఎల్ అని ఉండేది ఇక్కడ, సెంట్రల్ పోలీస్ లైన్స్, ఇప్పుడు ఉంది అంబర్పేటలో. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఏదో ఒక ఉండాలి కదా అని చెప్పి చేశారు. అప్పుడే గోరే కమిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ ట్రైనింగ్ మీద ఒక కమిటీ పెట్టారు.
డాక్టర్ గోరే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చీఫ్ ఆయన ఒక రిపోర్ట్ రాశాడు. పోలీస్ ట్రైనింగ్ చాలా బ్యాడ్ షేప్లో ఉంది, దీన్ని మనం కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఓల్డ్ ఐపీ ఆఫీసర్స్ కూడా సపరేట్ ఇన్స్టిట్యూషన్, కామన్ ఇన్స్టిట్యూషన్ లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రైన్ అయ్యేవాళ్ళు. యూపీలో రిక్రూట్ అయితే యూపీలో, లక్నోలో కాలేజీలో, సౌత్లో రిక్రూట్ అయితే వెల్లూరులో ట్రైనింగ్, ఐపీ ఆఫీసర్స్ ఆల్సో. అది నేను అప్పుడు మన అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడికి వచ్చింది అప్పుడే కొత్తగా. అప్పుడు అంజయ్య గారు అది నేషనల్ పోలీస్ అకాడమీ చూసి మనకెందుకు ఉండకూడదు ఇట్లాంటి అకాడమీ అని చెప్పి ఆయనకు ఒక వెంటనే ఐడియా వచ్చింది. ఎర్లీ 80s ఇది. 80sలో 75, 76లో వచ్చింది ఇక్కడికి పోలీస్, అది నేషనల్ పోలీస్ అకాడమీ. అంజయ్యని ఇన్వైట్ చేశారు వాళ్ళు, ఏదో ఒక దీనికి. అప్పుడు ఆయన చూశాడు ఫస్ట్ టైం, ఇంత బాగుంది ఇది మనకెందుకు ఉండకూడదు అని. ఆ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ విధంగా. కానీ ఆయన తర్వాత మళ్ళీ భవన వెంకటరామారావు వచ్చారు, తర్వాత ఎన్టీ రామారావు. ఎన్టీఆర్కి మళ్ళీ అదే ఐడియా వచ్చింది, మనం కూడా ఒక పోలీస్ అకాడమీ పెట్టుకోవాలి అని. అప్పుడు నేను విశాఖపట్నంలో డిఐజీగా ఉన్నాను. సల్టానా గారని మాకు ఐజీ, అప్పుడు డీజీపీ. ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా పెట్టాలని అనుకుంటున్నాము, నువ్వు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, నువ్వు మళ్ళీ నో అని చెప్పవద్దు అని. అప్పుడు మై ఫాదర్ వాజ్ బెడ్ రిటర్న్, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు లేని చెప్పి నేను వస్తాను లేండి సార్ అని చెప్పాను నేను ఆయనకి. ఆయన నన్ను డైరెక్టర్ ఆఫ్ ది అకాడమీ వేసిన తర్వాత కొన్నాళ్ళకి రామ్మోహన్ రావు గారు వచ్చారు డీజే కింద. ఆయనకు కూడా ట్రైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాన్ని బాగా మంచి ఇన్స్టిట్యూషన్ ఒకటి బిల్డప్ చేయాలని కోరుకునేది. సో నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ అదే పనిలో పడి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించామన్నమాట. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ ఏమంటారు, మీకు ఇవన్నీ ఊరికే ఓవరాల్గా మనకు రిపోర్ట్ పంపిస్తే అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ చేయించడం అంటే కష్టం. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి, అప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉండేది, అంటే మనకు శంకర్ గారని మన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డైరెక్టర్ దానికి. ఆయనతో రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్స్టిట్యూట్ చదివా. శంకర్ గారిని ఎందుకు చేశానంటే ఆయన ఇంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు ఆయన. సో ఆయన సంతకం పెడితే వీళ్ళు ఎవరు కాదనరా, నేను కండిషన్ పెట్టాను, మీరు సంతకం పెట్టి ఆయన సంతకం పెట్టి ఇస్తేనే తీసుకుంటానని. సో ఆ రిపోర్ట్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది మేము ఇచ్చిన ఇన్ఫర్మేషనే వాళ్ళు ఒక షేప్లో పెట్టి మా రిక్వైర్మెంట్స్ మేము ఎట్లా ప్రొవైడ్ చేసామంటే నెక్స్ట్ 10 years, 20 years, 30 years తర్వాత ఎట్లుంటుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆఫీసర్స్, దానికి ట్రైనింగ్ కెపాసిటీ ఎంత ఉండాలి, పీక్ లోడ్ ఎంత ఉండాలి, పీక్ కెపాసిటీ ఎంత ఉండాలి అని, దాన్ని బట్టి మిగతా ఫెసిలిటీస్ అన్నీ చేసుకుంటూ వచ్చి ఏ డిపార్ట్మెంట్స్ ఉండాలి, ఇదంతా ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్టు ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక షేప్లో పెట్టి ఆయన దగ్గర సంతకం పెట్టి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ మా హోమ్ సెక్రటరీ ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆయన అమ్మో ఇది చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇంకొక ఆయన ఫైనాన్షియల్ అప్పుడు ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా ఇది ఒక పెద్ద అంబిషియస్, ఇద్దరు నెగిటివ్గా రాశారు, ఇంత పెద్దది అవసరం లేదని. మేము ఒప్పుకోలేదు. మేము ప్రాజెక్ట్ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంది, ఆ కమిటీ ముందు తీసుకుపోయి పెట్టి దీన్ని క్లియర్ చేయించాం. క్లియర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది అప్పుడు అది ప్లాన్ ప్రాజెక్ట్స్ అనేవాళ్ళు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చినా మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ వచ్చేవి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైంలో బిగ్ గ్రాంట్స్ ఇచ్చాడు ఆయన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది కూడా నేను అప్పటికే ఇంటెలిజెన్స్లో ఉన్నాను. ఆయనకి నేను చెప్పి, నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను సార్, నాకు తెలుసు, నేను అక్కడ డైరెక్ట్గా ఉన్నాను కాబట్టి ప్రాబ్లమ్స్ తెలుసు. అప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ ఇది కొంతమంది సోషలిస్ట్ ఆఫీసర్స్ కొంతమంది ఉండేవాళ్ళు మాకు. సార్ ఇది వెల్ఫేర్కి కావాలి, అది కావాలి, ఇది కావాలి, డబ్బు దండ చేయడమే వాళ్ళు చేస్తున్న పని. అప్పుడంతా రకరకాల డబ్బు తీసుకుపోయి అన్నిట్లో పెట్టేసి వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చూసే పరిస్థితి కూడా లేదు. నేను చెప్పాను, సార్ ఈ సంవత్సరం మీరు ఈ వాట్ ఎవర్ మనీ యూ కెన్ స్పేర్ ఇట్ టు దిస్ అంటే 1 year ఆయన 12 crores ఆ రోజుల్లో ఇచ్చాడు. 1 year అప్పట్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చారు. దాన్ని మేము అప్పుడు ఢిల్లీ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొని మాస్టర్ ప్లాన్ వేయించాం. మాస్టర్ ప్లాన్ వేయించి ఈ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళకి చూపించి
స్క్వేర్ ఫుట్ వైజ్ ఇంత ఉండాలి కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళు కూడా ఆర్కిటెక్ట్స్ ఇంత చక్కటి డ్రాఫ్ట్ రిపోర్ట్ మాకు ఎవరు ఇవ్వలేదు సార్ ఇంతవరకు అన్నారు. ఆ ప్లాన్ ప్రకారం దాన్ని చేసామన్నమాట. అందుకని అది బాగా వచ్చింది. అప్పుడు డైరెక్టర్ నేషనల్ పోలీస్ అకాడమీ అలీ గారు అని ఉండేవాడు. ఆయన చాలా వెరీ గుడ్ ఆఫీసర్. ఆయన చూసి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంత డీటెయిల్డ్గా ఉందని కాపీస్ చేయించి అన్ని స్టేట్స్కి ఇచ్చాడు ఆయన. ఇదే పద్ధతి మోడల్గా ఇదే పద్ధతిగా మీరు చేయాలి అని చెప్పి ఇక్కడికి మిగతా స్టేట్స్ ఆఫీసర్స్ నేషనల్ పోలీస్ అకాడమీకి ట్రైనింగ్కి వచ్చినా కూడా వాళ్ళని కూడా పంపించేవాడు. పోయి చూడండి జరుగుతూ ఉంది ఇదేనని. ఆ విధంగా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసాం ఆ రోజుల్లో. కానీ అప్పటికి మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. తర్వాత ఇది మన ఫైనాన్షియల్ బ్యాంకింగ్ చాలా అవుతున్నాయి. అప్పుడు అది పెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇది నా లెక్క ప్రకారం ఇంకొక 2-3 అడిషనల్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి. చేయిందే కానీ మళ్ళీ విల్ బి అవుట్ ఆఫ్ టచ్. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత తదుపరి ప్రశ్న, ఇది ఇక్కడ ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూషనే లేదు. అక్కడ ఏంటి పరిస్థితి? లేదు, అక్కడ పోతే ఏం ఇన్స్టిట్యూషన్ లేదు. ఏదో ఒక టెంపరీ ప్రెమిసెస్ నుంచి రన్ చేసే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న కెపాసిటీ తెలంగాణ రిక్వైర్మెంట్స్కే సరిపోతుంది. అంతే. మీకు అంత ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు క్రైమ్ పెరిగిపోయింది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అని ఒకప్పుడు అంబిషియస్ ప్రాజెక్ట్ అనుకుంది, ఇప్పుడు జస్ట్ బేర్లీ సఫిషియెంట్ ఫర్ తెలంగాణ. ఆంధ్రాకి వేరే క్రియేట్ చేసిన పరిస్థితి ఏర్పడింది. కానీ మీకు గర్వంగా ఉంటుంది కదా సార్, ఇది మనం చేసాము. డెఫినెట్లీ, బికాస్ ఇది నౌ యాక్సెప్టెడ్ ఇస్ ఎ మోడల్ ఆల్ ఓవర్ ది కంట్రీ. కానీ ఇప్పుడు నాకే అది ఇంకా కొన్ని ఏరియాస్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు అది. నేను అప్పుడు అనుకున్న దాంట్లో కూడా 8 డిపార్ట్మెంట్స్కి 6 స్కూల్స్ 8 డిపార్ట్మెంట్స్ పెట్టాను నేను. అప్పుడు మేనేజ్మెంట్ ఇవన్నీ పెట్టామని. అవి కూడా ఎస్టాబ్లిష్ కాలే, అప్పుడే ఎస్టాబ్లిష్ కాలే, ఇంతవరకు కాలే. 30 ఏళ్ళు అయింది, 25-30 ఏళ్ళు అయింది. ఇంతవరకు మిగతా డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, తర్వాత మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అవన్నీ సైకాలజీ ఇవన్నీ తీసుకురావాలి కదా, అవన్నీ ఇంకా డెవలప్ కావాలి సార్. 69 తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక రాజకీయ ఖైదీకి మీరు అతిథి మర్యాదలు చేశారని. ఎవరు సార్ రాజకీయ ఖైదీ? 69లో నేను ఏఎస్పీ ఏలూరుగా ఉన్నాను. ఏఎస్పీ ఏలూరు. అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, ఒక ఇంపార్టెంట్ పర్సన్ తీసుకుపోయి అరెస్ట్ తీసుకొస్తున్నారు, వాళ్ళు లంచ్ ఆర్గనైజ్ చేయండి అని. నాకు అప్పుడు ఇంపార్టెంట్ అంటే చెన్నారెడ్డి గారే. అప్పుడు ఈ వాజ్ లీడింగ్ ది 69 మూమెంట్. ఆయన అయ్యి ఉంటారు అనుకున్నా, కానీ ఐ వాజ్ నాట్ షూర్. బట్ సనత్ కుమార్ అని అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నప్పుడు ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకొస్తున్నాడు. ఆయన్ని వచ్చి చూస్తే చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయనకి అక్కడ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో లంచ్ అంతా ఆర్గనైజ్ చేసి, అప్పుడు ఆయన నాకు పెద్ద పరిచయం లేదు, అసలు లేదు, పెద్దగా కాదు. మీది ఏ ఊరు అని అడిగాడు ఆయన. నెల్లూరు సార్ అని చెప్పాను. నెల్లూరులో ఆయనకి తెలిసిన వాళ్ళంతా పెద్ద గోపాల్ రెడ్డి గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళందరూ తెలుసు కదా. గోపాల్ రెడ్డి గారు, బెజవాడ రామచంద్రారెడ్డి గారు, ఏదో కొన్ని పేర్లు అడిగారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదండి, మాది చాలా సామాన్యమైన రైతు కుటుంబం, నాకు పరిచయం లేదని చెప్పాను. బట్ ఈ వాజ్ వెరీ నైస్ టు మీ. ఆయన వచ్చినాడు, భోజనం చేస్తున్నాడని తెలిసి లోకల్గా ఉన్న కొంతమంది వచ్చి జైది ఆంధ్ర అని ఏదో నినాదాలు చేస్తే ఆయన ఏమనుకోలేదు. చూసి ఇది ఏమిటి ఎజిటేషన్, హైదరాబాద్ చూస్తే అక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఎజిటేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని అన్నాడు. అంటే ఇదే ఎజిటేషన్ అన్నట్టుగా అన్నాడు. ఇక్కడి నుంచి తర్వాత లంచ్ తర్వాత వెళ్ళిపోయారు, రాజమండ్రికి తీసుకెళ్ళారు ఆయనే సార్. అప్పుడే మొరార్జీ దేశాయ్ గారు కూడా వచ్చారు. నేను అక్కడ ఏలూరులో ఉన్నప్పుడే, కొంచెం కొంతకాలం తర్వాత. అప్పుడు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఏదో ఒక గాంధీయన్ ఇన్స్టిట్యూట్ ఏలూరులో ఉంటే మూర్తిరాజు గారిది అనుకుంటాను, అది విజిట్ చేయడానికి వచ్చారు. అప్పుడైనా ఆయన కూడా ఫస్ట్ టైం చూడడం, అదే గెస్ట్ హౌస్లో ఆయన కూడా లంచ్ చేశాడు. ఆయన అంత నట్స్ లంచ్ అయింది, ఏం తినేవాడు కాదు, రైస్ పేట పోయని ఏమి, ఓన్లీ నట్స్ అండ్ సమ్ మిల్క్ ఏదో తీసుకున్నాడు అంతే, చాలా లైట్ ఫుడ్ అనమాట. అట్లా సార్ చాలాసార్లు మిమ్మల్ని చాలామంది ప్రశ్నించినటువంటి ప్రశ్నే, కానీ
ఎప్పటికప్పుడు మాలాంటి వాళ్ళని తెలుసుకోవాలనుకునేటటువంటి నిజం ఏంటంటే సి ఆంజనేయ రెడ్డి గారు డీజీపీ అయిపోతున్నారు అన్న పరిస్థితుల నుంచి సి ఆంజనేయ రెడ్డి గారు కాదు అనేటటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఏం జరిగింది? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకంతా పిలిచి మాట్లాడాడు, అందరితో, ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడాడు. కౌన్సిలింగ్ అని ఒకటి పెట్టాడు. కౌన్సిలింగ్ ఏంటంటే వచ్చి చెప్పేవాడు, అన్న మీరంటే నాకు చాలా, అన్నాను కాదు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను మిమ్మల్ని డీజీపీ చేయలేకపోతున్నాను. అన్నది ఏం పరిస్థితులు అంటే, ఏదో ఉన్నాయి కదా ఇక తెలంగాణ ఆంధ్ర అని, ఓ తెలంగాణ వ్యక్తిని డీజీపీ చేయాలనుకుంటున్నాను, అందులో మీరు ఓసీ, ఆయన బీసీ, సో తెలంగాణ బీసీ అని. పేర్వారం రాములు గారు ఆయన నాకు జూనియరు, అప్పటి వరకు అసలు ఆయన ఆ ప్రతిపాదనలు కూడా ఆయన ఎక్కడా లేరు. పేర్వారం రాములు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో లేరు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఒకటి ఉండేది, ముగ్గురు అలా వస్తారు. అదాంట్లో లేడు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ 6 ఎంతోమంది ఉండేది, దాంట్లో ఇల్లేడు ఆయన, సెవెంత్ మ్యాన్ ఏదో ఉన్నాడు. ఆయన చేయాలని అనుకుంటున్నాను అన్నాడు. నేను చెప్పినా సార్, అవుట్ గోయింగ్ డీజీపీ ఒక బీసీ, ఆయన ఎవరు దొర, ఆయన బీసీ, హోమ్ మినిస్టర్ ఒక బీసీ దేవేంద్ర గౌడ్ గారు, మళ్ళీ ఇన్కమింగ్ డీజీ కూడా మీరు బీసీ అంటే, ఆల్ ఇండియా సర్వీస్లో బీసీ అనేది లేదండి, అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది ఓబీసీలు. ఇప్పుడు ఓబీసీ లేదు, ఇది ఆల్ ఇండియా సర్వీసెస్లో ఇవన్నీ తెలుసు నాకు, మీకు అయినా మీకు చెప్తున్నాను అని ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత నేను, మీ ఇష్టం సార్, మీ కోర్టుకు కూడా వెళ్ళారు సార్ మీరు? చెప్పాను, నేను అప్పుడు ఆయనకే చెప్పాను, కానీ నేను ఐ హ్యావ్ టు డిఫెండ్ మై రైట్స్ అంటే చెప్పాను. తర్వాత నేను వచ్చేసిన తర్వాత ఆయన, నాకు అంతకుముందే కొంచెం అనుమానం ఉంది, ఏదో చేస్తున్నారని. నన్ను చాలామంది చెప్పారు, ఒకసారి పోయి సీఎం కలిసి మాట్లాడు అట్లా. 35 సంవత్సరాలుగా ఆయనకి నన్ను గురించి తెలుసు, నాకు ఆయన గురించి తెలుసు. ఇప్పుడు మళ్ళీ పోయి సార్ నన్ను మీరు డీజీపీ చేయని అడిగితే ఏం మర్యాద ఉంటుంది, ఆయనకి ఏం మర్యాదగా ఉంటుంది, నాకు మంచిది కాదు అని చెప్పి నేను వెళ్ళలేదు. దానివల్ల కొంతమంది తప్పుపట్టారు నన్ను, నువ్వు వెళ్ళకపోవడం వల్ల అన్విటింగ్లీ నువ్వు ఏదో గర్విష్ఠం అనే ఇంప్రెషన్ ఇచ్చారు అని. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఆయనకి నాన్న గురించి తెలుసు, నాకు ఆయన గురించి తెలుసు, నేను మళ్ళీ పోయి ఆయన మీద ప్రెజర్ పెట్టడం ఏంటి. తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈ దేవేంద్ర గౌడ్ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు కదా, వచ్చాడు కదా, అప్పుడు నాతో ఆయన చెప్పడం, నా తప్పే లేదు, ఇదంతా చంద్రబాబే చేసినాడు అని చెప్పాడు నాకు. ఆయనేమో హోమ్ మినిస్టర్, అదే సామాజిక వర్గం పేర్వారం రాములు గారు కూడా, అదే హోమ్ మినిస్టర్ చాయిసే రాములు అని ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు. ఈయనేమో ఇదంతా ఆయన నా మీద చెప్పాడు, కానీ అసలు సంగతి అంతా ఆయనే చేశాడు అని అతను చెప్పాడు. ఏది ఏమైనా దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం చూస్తే నేను 1 year సీనియర్ అతనికంటే, నా రికార్డు ఈజ్ ఫార్ సుపీరియర్ టు హిజ్ రికార్డ్ అని హైకోర్టే రికార్డ్ చేసింది. మా రికార్డ్స్ 2 పిలిపించి చూసి మై రికార్డ్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు హిజ్ రికార్డ్ అని రాశారు. రికార్డ్ ఈజ్ సుపీరియర్, సీనియారిటీ 1 year, ఐఎమ్ సీనియర్ టు హిమ్. తర్వాత నాకున్న సర్వీస్ అంతా ఒక 1 year ఎంతో ఉండేది. నన్ను రాకూడదని అది చంద్రబాబు గారితో కూడా చెప్పాను నేను, సార్ మీరు దొరని 4 ఏళ్ళు 5 ఏళ్ళు డీజీపీగా పెట్టారు, ఎందుకు, జస్ట్ కీప్ మీ అవుట్. ఆయన ఢిల్లీకి పోవాలని అడిగాడు దొరగారు. 3 సంవత్సరాల తర్వాత ఏదో ఢిల్లీకి పోతానని ఏదో అడిగాడు, లేదు ఉండమన్నాడు ఆయన్ని, ఎందుకు, జస్ట్ కీప్ మీ అవుట్ చెప్పాను ఆయనకి. మీరు నాకు 3 సార్లు జీవితంలో ఇది చేశారు వ్యతిరేకంగా. ఒకసారి నేను ఆర్టీసీలో ఉన్నప్పుడు తీసి పడేశారు, నన్ను ఫైర్ సర్వీస్కి వేసినారు. రెండోసారి నేను కమిషనర్ కావాల్సిన వాడిని, జనరల్గా డీజీపీ తర్వాత నెక్స్ట్ మ్యాన్ కమిషనర్గా ఉంటారు ఇక్కడ, కావాల్సిన వాడిని నాకంటే 7 years జూనియర్ ఉన్నవాడిని, నా దగ్గర డిఏజీగా పనిచేసిన వాడిని మీరు కమిషనర్గా వేసినారు, ఆర్పి సింగ్ అనే, హైదరాబాద్ 2 సార్లు. ఇది 3వ సారి సార్, ఇది 3 times యూ హ్యావ్ హర్ట్ మీ అని చెప్పాను.
లేదు మీరు అట్లా అనుకోవద్దు అది ఇదని ఏదో చెప్పాడు. మీకు ఆఫర్ కూడా చేశారు అని అంటారు చంద్రబాబు గారు, మీకు ఏదో ఆఫర్ కూడా చేశారు ఆ సమయంలో అంటారు సార్. అదే అది మీరు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండండి, కావాలంటే 5 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలకి ఆర్డర్ ఇస్తానన్నాడు. ఇది ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది ఇస్తే అది కాదు, నాకు రావాల్సింది మీరు ఇవ్వటం లేదు. 5 సంవత్సరాలు 1 ఇయర్ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, 1 or 2 years తర్వాత. అంతే, అవును, 5 గుర్తుంది. సంవత్సరాలకి ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు కదా. 2 years తర్వాత ఎవరు రాజో ఎవరు రెడ్డో తెలియదు. అది అది కాదండి. నాకు రావాల్సింది వాట్ ఈస్ డ్యూ టు మీ, యూ గివ్ ఇట్ టు మీ, అంతేగాని రిటైర్ అయిన తర్వాత అది ఇస్తాను ఇది ఇస్తాను అంటే. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత నాకు పర్సనల్గా నేను పెద్దగా అది సరే ఇవ్వకపోతే పోయినా నేను పెద్ద పట్టించుకోలేదు. ఆయన నరేంద్ర లూథరన్ ఉండేవాడు, ఆయన నేనంటే కొంచెం అభిమానంగా ఉండేవాడు. ఆయన IAS ఆఫీసరు, ఆయన ఫస్ట్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన చెప్పి నేను ఇక్కడే ఉండు టూరిజంలో బాగా చేస్తున్నాను, ఇక్కడే ఉండు. అటు మళ్ళీ పోలీసు పోయి ఏంటి నువ్వు చేసేది అక్కడ, ఏమి నువ్వు ఒక 4 ఎన్కౌంటర్లు చేసి పోతావు, రిటైర్ అయిపోతావు అంతే కదా, ఇక్కడే ఉండు అని చెప్తుండేవాడు నాకు ఆయన. అది కూడా నాకు విధంగా నచ్చింది, ఎందుకంటే అప్పుడు నేను ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నా, తారామతి చేస్తున్నాను. తర్వాత ఇది బుద్ధవనం ప్రాజెక్ట్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఇప్పుడు దీనికట్ట చేశాను. అదేవిధంగా పోయి ఢిల్లీకి పోయి ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన జగన్మోహన్ ఉన్నాడు అప్పుడు, ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే వెంటనే హైదరాబాద్కి వచ్చే లోపల 5 crores పంపించాడు డబ్బు. మొత్తం ఆ రోజులో 20-25 crores అయ్యేది. మీరు ఇవ్వండి సార్, నేను నా కార్పొరేషన్లో ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్, కార్పొరేషన్లో డబ్బు ఉండేది బాగా, ఇదంతా డైవర్ట్ చేస్తుండేవాడిని. వెంటనే 5 crores ఇచ్చేసాను మొదలు. పైగా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇది నార్మల్గా మేమే చేయాల్సిన ప్రాజెక్ట్ అది, కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పాడు కాన్ఫరెన్స్లో. అద్భుతం. అంత మంచి పెద్ద ప్రాజెక్ట్ అది బుద్ధవనం ప్రాజెక్ట్, మీరు చూసారో లేదో. అది మన బుద్ధిస్ట్ కల్చర్ అంతా ఒక దగ్గర రిప్రజెంట్ చేయాలని చెప్పి నా కోరిక అది. దట్స్ హౌ వీ స్టార్టెడ్ ఆన్ దట్. అవన్నీ చేస్తున్నా, తారామతి చేస్తున్నా, ఇవన్నీ చేస్తూ ఉంటే మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా. సరే ఆ రోజు రాములకి ఆర్డర్ ఇష్యూ చేసి నన్ను సూపర్సీడ్ చేస్తూ ఇష్యూ చేసిన రోజు 7 o'clock వరకు ఆఫీసులో పనిచేస్తున్నాను నేను. మీరు ఇవన్నీ ఈ పనుల్లో ఉన్నాను నేను. సరే పోతే పోయింది. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఆల్సో ఇన్ ఏ వే. అంటే నాయకుల అడుగులకు మడుగులు ఒత్తితేనే ఉన్నత పదవులు అట్లని కాదు, వాళ్ళ రిజర్వేషన్స్ ఏమో మనకు తెలియదు, ఓపెన్గా చెప్పలేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ వచ్చినాయి కదా, కులము ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పైకి చెప్పలేరు కాబట్టి పైకి చెప్పకుండా లోపల ఉంటాయి, కానీ పైకి ఏదో చెప్తుంటారు. ఆంజనేయ రెడ్డి కాబట్టి ఇవ్వలేదా, అట్లనే మనం చెప్పలేము. అట్లని ఆ విధంగా అంత చెప్పలేము. ఏమేమో కన్సిడరేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు. సరే, కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక అవుట్ ఆఫ్ ది వే ఏదైనా ఫేవర్ అడిగితే మీరు కావచ్చు, నాకు రావాల్సింది మీరు యాజ్ పర్ ప్రయారిటీస్ మీకే రావాలి. మీరు దాన్ని అధిగమించి మీరు అడగట్లేదు కదా. సరే, జరిగిపోయింది. తర్వాత నేను ఆ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. అది కంప్లీట్ కాకపోతే మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కొద్ది రోజులు ఉండి కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశాడు చంద్రబాబు. రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 year 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కదా. ఇది 2 చేస్తున్నాము. తర్వాత అరకులో పెద్దగా డెవలప్ చేస్తా ఉన్నాం. నంబర్ ఆఫ్ ఇది చేస్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంది కాబట్టి ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్స్. సరే, ఆ లోపల రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి వచ్చి ఆ KVP రామచంద్రరావు అని ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు టూరిజంతో మెడిల్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన KVP పనికిరాని వేదాలందరూ తీసుకొచ్చి టూరిజంలో వేసేవాళ్ళు. నా నుంచి కాదని నేను వెళ్ళిపోయాను. మీకు మీరే వైద్యులు గారు? అంతే, నేను రిజైన్ చేసి పడేసినాను. రిజైన్ చేసి ఇంకా 1 year 9 months ఎంత ఉండింది నాకు. ఉన్నా కూడా నాకు ఇప్పుడు ఆ పని జరగటం లేదు. రైట్ కావాల్సిన వాళ్ళని ఇవ్వకుండా మీరు ఎవరెవరినో వేస్తే అక్కడ పని ఎట్లా జరుగుతుంది. రాజశేఖర రెడ్డిని కూడా నేను తప్పు పట్టాను. అది ఈ KVP వీళ్ళు చేస్తున్న పనులన్నీ వాళ్ళు చుట్టూ ఎవరు తిరిగితే వాళ్ళని పంపిస్తుంటారు టూరిజంలో. ఏమని పనికి మాలిన వేదవాళ్ళు, ఎందుకు పనికి రాని వేదాన్ని ఒకటి వేసినారు. అని ఎట్లా జరుగుతాయి పనులు. నాకు ఐడియల్గా ఉండడం ఇష్టం లేదు. ఏదో మన సంథింగ్ ఎల్స్ వీ కెన్ డూ అనే పద్ధతిలో ఉన్నాను నేను.
సరే అది ముందుగానే వెళ్ళిపోయినా నేను రాజశేఖర రెడ్డి గారితో కూడా నన్ను రిలీవ్ చేయకుండా ఉన్నారు. లేదు ఉండండి ఉండండి అన్నట్టుగా ఉన్నారు. నేను చెప్పాను సార్ సర్వీస్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయొచ్చు కానీ రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్లో టైం వేస్ట్ చేయకూడదు చెప్పాను ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఈ వాజ్ ఆల్సో నైస్ టు మీ, యూ నాట్ in spite of all the he had lot of prejudice against me, but he was still nice to me. సార్ 1988 వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం విజయవాడ, వ్యాస్ గారి ఆ తీరు, వ్యాస్ గారు ఆ సమయంలో అక్కడ వారు కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో వారు వ్యవహరించిన తీరు కావచ్చు, ఆ తర్వాత వేరే కారణాల వల్ల వ్యాస్ గారు ఇక్కడ కాల్చి చంపబడ్డారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒక సీనియర్? నేను ఈ విజయవాడ ఉదంతం జరిగినప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నా. మీరు అంటే మన ఏపీ పోలీస్ అకాడమీ వీటిల్లో ఉన్నాను నేను. రామ్మోహన్ రావు గారు డీజీపీ. అవును, అప్పుడు రామ్మోహన్ రావు గారి సమయంలోనే జరిగింది. అది నాకు తెలిసినంత వరకు టోటల్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అప్పుడు ఇంటెలిజెన్స్ ఎవరు? దొర. నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఇంత పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుందని. ఇది రామ్మోహన్ రావు గారికి కూడా తెలియదు, నాకు తెలిసినంతవరకు ఆయనకు కూడా తెలియదు. బిహైండ్ హిస్ బ్యాక్ దిస్ సమ్ పీపుల్ ఇన్ ద పార్టీ, ప్రభుత్వ వైఫల్యమే, సమ్ పీపుల్ దే వర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అనుకున్నాం. అది ఇంటెలిజెన్స్ తెలియాలి కదా, తెలుసుకోవాలి. పైగా అతను ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నాను, చంపబోతున్నారు వీళ్ళని చెప్తున్నాడు. అతను ప్రొటెక్షన్ ఇవ్వకుండా, ఇంత కాన్స్పిరసీ జరుగుతుందని గమనించకుండా ఉంటేది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలా? ఎన్టీఆర్ వాజ్ వెరీ అప్సెట్ విత్ ఇట్. ఎన్టీఆర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. వీళ్ళందరినీ చాలా 4 letter words యూజ్ చేసి తిట్టాడు అందరినీ ఎప్పుడు. ఎందుకంటే అతను పర్సనల్గా హీ ఫెల్ట్ అఫెండెడ్, దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్ హిస్ బ్యాక్ అని. అతనికి సంబంధం లేదు దీంతో. కొంతమంది క్రిమినల్ ఎలిమెంట్స్ ఇన్ ది పార్టీ చేసినట్టు అనిపిస్తుంది. కానీ నా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది, ఇంత కాన్స్పిరసీ జరుగుతుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కానీ ఇంటెలిజెన్స్ ఐజీని ఎవరు, ఐడీని డిఐజీ ఎవరు ఉన్నారు అప్పుడు? ఆయన దొర అనుకుంటాను, దొర ఉన్నాను కూడా. ఎవరు తప్పు పట్టరు, మీ తొందరనే తప్పు పడతారు. దొర వ్యాస్ వాజ్ నాట్ ది ఎస్పీ దేర్. అప్పుడు గిరీష్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు ఎస్పీ కింద. వ్యాస్ లేడు అనుకుంటాను. వ్యాస్ దశరథ రామ్ గారి సమయంలో, పింగళ దశరథ రామ్ గారి సమయంలో దేంట్లో లేడు అతను. సో పోలీస్ వర్ కంప్లీట్లీ టేకన్ బై సర్ప్రైజ్. వాళ్ళకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అతను ఆ పర్సన్ హూ వాజ్ దేర్, పోలీస్ ఆఫీసర్, అతని మీద లాట్ ఆఫ్ అలిగేషన్స్ కూడా వచ్చినాయి, ఇది ఇన్ఎఫెక్టివ్ అని. ఇవి ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదో కూడా జరుగుతుండొచ్చు, కానీ ఇది చాలా మేజర్ ఈవెంట్ ఆ రోజుల్లో, అప్పట్లో వాటిల్లో. దానివల్లే విజయవాడ పాలిటిక్స్ అంతా మారిపోయింది, ఈ క్యాస్టిజం అంతా డెవలప్ అయింది, అది రాజకీయాలకు పూర్తి స్థాయిలో చొరబడింది. ఇది ఇంత దాన్ని మరి ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు పసిగట్టలేకపోయారు, గవర్నమెంట్ని అడ్వైజ్ చేయలేకపోయారు? ఎన్టీ రామారావుకి లేనిపోని అనవసరమైన చెడ్డ పేరు వచ్చింది దానివల్ల, అంతే కదా? అవును, వచ్చింది. అదొక పెద్ద, అప్పుడు వచ్చిన కాపు ఐడెంటిటీ పాలిటిక్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఐడెంటిటీ అదే కంటిన్యూ అవుతా ఉంది. వీటన్నిటికీ కారణం అది. నా ఉద్దేశంలో చాలా సీరియస్ ఫెయిల్యూర్ అది ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ప్రభుత్వాన్ని కూడా నేను తప్పు పట్టాను. వీళ్ళు చీఫ్ మినిస్టర్ నోటికి తీసుకుపోయి ఉంటే ఆ పరిస్థితి జరిగి ఉండదు అనుకుంటాను నేను. వ్యాస్ గారి కాల్చివేత, అది దినేష్ రెడ్డి గారు కూడా ఆ సమయంలో ఉన్నాడు. నేను అప్పుడు ఇంటెలిజెన్స్లోనే ఉన్నా. ఒక లెటర్ పంపించాను కూడా అతనికి. ఈయన ఇక్కడ తిరుగుతుండేవాడు, అదేదో ఎక్సర్సైజ్ చేస్తుండేవాడు. ఈ ప్లేస్ అతనికి సేఫ్ కాదు వ్యాస్ గారికి అని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చాం. డీజీపీ భాస్కర్ రావు గారు, గవర్నమెంట్ ఎవరు అప్పుడు డీజీపీ భాస్కర్ రావు గారు, అప్పుడు డీజీపీ బియ్యన్ అనుకుంటాను, మన టిఎస్ రావా లేకపోతే అది
ఇతన్ని సిపిఎల్కి షిఫ్ట్ చేయాలి. సిపిఎల్ అంటే అది అంబర్పేటలో చుట్టూ పోలీస్ అంతా పోలీస్ మధ్యలో బంగ్లా ఉంటుంది. అవును అవును. అది సేఫ్ ప్లేస్. అతనికి సిపిఎల్లో కమాండెంట్ గానో ఏదో పెట్టి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటే అతనేమో ఎట్ట తీసుకున్నా అంటే నన్ను ఏదో వీళ్ళు పనికిరాని పోస్ట్కి వేయిస్తున్నారు అని వ్యాస్ గారి అని వాళ్ళ ఇంప్రెషన్. అది నేను రాసిందేమో అతని సెక్యూరిటీ దృష్టితో రాశాను, ఇతనికి థ్రెట్ ఉన్నది అనే దాంతో. అతను మళ్ళీ పోయి క్యాన్సిల్ చేసుకున్నాడు ఆర్డర్. విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటా చీఫ్ మినిస్టర్ అప్పుడు, టిఎస్ రావు గారు డీజీ. వేసిన ఆర్డర్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించుకొని అక్కడే కంటిన్యూ అయ్యాడు, ఆ ఇంట్లోనే. ఆ ఇల్లు డైరెక్ట్లీ ఎక్స్పోజ్ టు ది రోడ్ అండ్ ఆల్ దట్. డీజీపీ బంగ్లా పక్కనే, ఆఫీస్ పక్కన. అప్పుడు ఇంత సెక్యూరిటీ కూడా లేదు ఉండేది. ఇక్కడ ఎల్బీ స్టేడియం పోయి చుట్టూ చేసేవారు. ఆ రోజు ఇతను కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరు బ్యాచ్మేట్స్, దినేష్ రెడ్డి. వాళ్ళ ఉద్దేశం వ్యాస్ మీద, ఇతన్ని ఏం చేయాలని ఇతని మీద ఏం లేదు. ఇతను అంత ఘనకార్యం కూడా ఏం పెద్ద చేసింది ఏం కనపడలేదు, కానీ అతని మీదే ఉంది, ఇది వ్యాస్ మీదే. సో ఆ రోజు జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని చేయడం. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీస్ జరిగితే పెద్ద న్యూస్ అవుతుంది. కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ ఇన్స్పెక్టర్స్ ఎంతమంది చావలేదు? ఎంతో మంది, వందల మంది, పదుల సంఖ్యలో, వాళ్ళకేమన్నా దాదాపు 2000 పీపుల్ చనిపోయారు. నాకు తెలిసి మన స్టేట్లో పక్క స్టేట్లోనే కలుపుకుంటే 2000 పోలీస్ మెన్ హ్యావ్ బీన్ కిల్డ్ ఈ మూమెంట్లో. మరి ఇవి వాళ్ళ సంగతి కూడా ఆలోచించాలి కదా. అది పెద్ద వార్త కాదు కదా. ఇలా ఐపీఎస్ అధికారిని అంతమంది ఇస్తేనే పెద్ద వార్త అవుతుంది. సార్, నక్సల్స్ ప్రబలిన సమయంలోనూ ఆ తర్వాత నక్సలిజాన్ని అణిచివేయడంలోనూ పోలీసుల పాత్రని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? పోలీసుల్ని విలన్లుగా చిత్రీకరించినటువంటి సినిమాలు ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఉన్నాయి, అది కూడా రాస్తున్నాను దాంట్లో. రాబోతున్న ఈ వ్యాన్స్ అన్ని బర్న్ చేసినారు, అర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ తీసుకుపోయే వ్యాన్స్ అని బర్న్ చేశారు. దాంతో వీళ్ళందరూ ఎన్కౌంటర్ అని కోలన్స్లో పెట్టి రాయడం మొదలుపెట్టినారు. పోలీస్ తప్పితే మిగతా ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళతో మోడస్ వివెండి అంటారు, అంటే కంటిన్యూ టు లివ్ విత్ దెమ్ అన్నట్టుగా ఆలోచనలోకి వచ్చేసి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ సింగిల్ హ్యాండెడ్ దే వర్ ఫైటింగ్ దెమ్. దాంట్లో కొంతమంది ఎక్సెసెస్ చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు, కానీ ది ఓన్లీ డిపార్ట్మెంట్ విచ్ స్టూడ్ ఇట్స్ గ్రౌండ్ అండ్ ఫాట్ ఎక్స్ట్రీమిజం ఇది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ ఎక్స్ట్రీమిజం వచ్చిందంతా ఎందుకు? అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ వల్ల. అడ్మినిస్ట్రేషన్కి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు? మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. ఆ బర్డెన్ అంతా పోలీస్ మీద పడింది. ఎంతోమంది ప్రాణాలకు తెగించి పోరాడారు, ఎంతోమంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. నక్సలైట్స్లో కూడా ఎంతోమంది మంచోళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళలో కూడా చనిపోయారు. వెల్ మీనింగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళలో కూడా, వాళ్ళు చనిపోయారు. కొసకి ఏది సాధించలేకుండా అయిపోయింది. అసలు వాళ్ళు స్ట్రాటజీయే రాంగ్. మోడర్న్ స్టేట్ మీద యుద్ధం చేయడానికి వీలవుతుందా? వీలు కాదు. రెండవది ఏంటంటే సాయుధ పోరాటం అంటే నువ్వు ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయాలి, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళని చంపితే ఏమొస్తుంది? పోలీసు వాళ్ళని, హోంగార్డ్స్ని చంపితే సాయుధ పోరాటం ఎట్లా? వాళ్ళు వ్యవస్థలో భాగమే కదా సార్, సింహభాగం కదా. వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తా ఉన్నాయి అర్బన్ గెరిల్లాస్ అని. వీళ్ళు ఒక మిస్గైడెడ్ పీపుల్ పాపము. వాళ్ళ ఉద్దేశాలు మంచిగా ఉండొచ్చు, కానీ ఈ ప్రజలు దే వాల్యూ దేర్ ఓట్స్. నువ్వు ఓటు వేయొద్దంటే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు వాడి రైట్ ఆర్ రాంగ్, వాడి ఓటు వెయ్యాలి, వేసుకుంటున్నారు. వాళ్ళు డబ్బు తీసుకొని వేస్తున్నారో తీసుకోకుండా వేస్తున్నారో మాకు తెలియదు, తీసుకుంటున్నారని కూడా అనుకున్నాం, కానీ దే వాల్యూ దేర్ ఓట్. ఇది బూటకు ఎన్నికలు వీటిమంతా వద్దు, మనం లెటర్ నాట్ ఓట్ ఫర్ అంటే ఎవడని ఒప్పుకుంటాడా? అక్కడే ఫండమెంటల్గా దెబ్బతినింది, నిర్వీర్యం అయిపోయింది. వీగిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఎంతవరకు ఏది సాధించగలము అనేది ఒక ఎస్టిమేట్ ఉండాలి. ఒకటేసారి ఈ గవర్నమెంట్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ తీసేసి ఈ నక్సలైట్స్ హ్యాండ్ ఓవర్ చేసి పోతారా గవర్నమెంట్? ఎందుకు చేస్తారు? అది పుచ్చడపల్లి సుందరయ్య వాళ్ళందరూ ఏ విధంగా పోరాడారు? వాళ్ళు ఒక్కొక్క ఇష్యూ తర్వాత ఒక్కొక్క ఇష్యూ తీసుకొని వాళ్ళు సాధించుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ కాంగ్రెస్ వల్ల అయినాయా? వాళ్ళ కమ్యూనిస్టుల వల్ల ఇవన్నీ అయినాయి, కానీ సాధించారు కదా. దానికేం వాడు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, దశల వారీగా చేసుకుంటూ వచ్చారు.
ఆ స్ట్రాటజీ లేదు వీళ్ళకి. ఒకసారి డ్రాస్టిక్గా మారిపోవాలంటే ఎట్ట మారిపోతుంది? ఆల్ రైట్, ఒక స్టేట్లో మారిపోతుంది, ఇంకో స్టేట్లో మారుతుందా? ఇప్పుడు కేరళలో కమ్యూనిజం ఉంది ఇన్నాళ్ళ నుంచి, మారింది అది? ఇప్పటికీ కులతత్వం పోయిందా కేరళలో? పోలేదు. సో ఇట్లా ఒక అన్ఇమాజినేటివ్ అప్రోచ్తో ఎంతోమంది వాళ్ళు చనిపోయారు, ఎంతోమంది పోలీసు మంది చనిపోయారు, ఎంతోమంది అదర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చనిపోయారు, పాలిటీషియన్స్ దిక్కులేని వాళ్ళని చంపారు. హయగ్రీవాచార్య ఆయన చంపాల్సిన అవసరం ఏంటండి? అది ఏమిటది పెద్ద రెవల్యూషనరీ యాక్ట్ ముసలాయిని చంపడం పోయి? శ్రీపాదరావు గారిని కూడా శ్రీపాదరావుని చంపలేదులే, కానీ వాళ్ళు జైల్లో చంపలేదు కదా, వాళ్ళు చాలాసార్లు వేధించారు కానీ చంపారా? లేదు కదా. శ్రీపాదరావు గారిని చంపేశారు. దుద్దిళ్ళి శ్రీపాదరావు గారు చాలా చంపారా? శ్రీధర్ వాళ్ళ నాన్నగారు చంపారా? ఆ. అవన్నీ ఇట్లా అన్ఇమాజినేటివ్ పాలసీస్తో ఇది జరిగింది. ఇది ప్రాపర్ లీడర్షిప్ లేక వాళ్ళు పీపుల్ ఆర్ లీడింగ్ ది మూమెంట్. కొండపల్లి కానీ వీళ్ళందరూ ఓల్డ్ ఐడియాస్తో ఉన్నారు. వాళ్ళు బయట ప్రపంచం మారింది, ఎంత మారింది వాళ్ళకి ఐడియానే దాని మీద అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళు ఫారెస్ట్లో ఉండిపోయారు కదా. దాంతో అనవసరమైన ప్రాణ నష్టం జరిగిందని చెప్పి అనుకుంటాను నేను. సార్, ప్రపంచం అంతా జరిగింది, మన దగ్గర కూడా జరిగింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఒకే ఒక రాజకీయ పార్టీతో కొంతకాలం ప్రయాణం చేశారు. ఆ తర్వాత వైదొలిగారు ప్రజారాజ్యం పార్టీ. ఏం జరిగింది? అంటే నాకు పాలిటిక్స్లోకి రావాలని పెద్ద కోరిక ఎప్పుడూ లేదు, కానీ పదవి విరమణ చేసిన తర్వాతే తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలనే కోరిక మొదటి నుంచి ఉండింది. ఐ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఆల్సో. ఆయన విన్నాడు కదా, మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక, ఆయన కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఉండేది. దాంట్లో పోలీస్కి సంబంధించి నేనే అప్పుడు వన్ ఆఫ్ ది పీపుల్ డిపోజ్ బిఫోర్ హిమ్. పేరు మన కర్ణాటక చీఫ్ మినిస్టర్. కానీ ఇప్పుడు ప్రజారాజ్యం టైంలో మేమేమనుకున్నామంటే, ఒక పక్క చంద్రబాబు, ఇంకొక పక్క రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఈ జరుగుతూ ఉంది. ఒక థర్డ్ ఫోర్స్ కూడా వస్తే మంచిది, ఇతను కొంచెం ఏదో సదుద్దేశంతో వస్తున్నాడు అని చెప్పి చిరంజీవి నన్ను ఈ పార్టీలోకి ముఖ్యంగా తీసుకుపోవడానికి మిత్రా కారణం. డాక్టర్ మిత్రా ఆయన, మా నెల్లూరు ఆయన, సుందరయ్య గారి ఆ మిత్ర, తర్వాత పరకాల, మేమందరం కూడా ఇతన్ని మనం కొంతవరకైనా మౌల్డ్ చేయగలిగితే ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందేమో. అదర్వైజ్ ఈ పాలిటిక్స్ ఇట్లే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్క చంద్రబాబు నాయుడు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఉన్నట్టుంటే బాగుంటుంది. అది సెన్సిబుల్గా మనం ఆ పాలసీస్ ఎవాల్వ్ చేసి చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి మేమందరం ఇప్పుడు నిజంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేసినాం. కానీ అది రంగరంగా ఎట్టు వచ్చిందంటే, అదే గాడిలో పడుతుంది. మిగతా పార్టీలు ఎట్టున్నాయో అదే పద్ధతిలో ఇది వస్తూ ఉంది. చెప్పినప్పుడు ఒక అడ్వైజ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పార్టీ బిల్డప్ చేయడానికి డిస్ట్రిక్ట్ యూనిట్స్ ఇవన్నీ బిల్డప్ చేయాలి కదా, అది జరగలేదు. పార్టీ నిర్మాణం అనేది జరగలేదు. తర్వాత షార్ట్ నోటీసు, క్యాండిడేట్స్ లాస్ట్ మినిట్ వరకు సెలెక్ట్ చేయలేదు. ఇవన్నీ చూస్తే ఇది కూడా ఇదేం పాత పద్ధతిలోనే ఉంది, కానీ కొత్తదేం ఇది కనపడలేదు. మనం అనుకున్న చేంజెస్ ఇక్కడ కనపడటం లేదు అని ఫీలింగ్తో ముందు బయటపడిపోయినాను. నేనైతే ఎలక్షన్ ముందే వచ్చేసాను. తర్వాత పరకాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గొడవ చేసి వచ్చేసాడు. తర్వాత మిత్రా కూడా వచ్చేసాడు. తర్వాత అది ఒక విధంగా డిసప్పాయింటింగ్ మాకు. వీ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ విత్ చిరంజీవి. బట్ ఆయన వాళ్ళ స్ట్రాటజీ వైజ్ చూసుకుంటే మమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారని చెప్పలేం, కానీ పెద్ద మా అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేసింది కూడా ఏమి లేదు. ఏదో వినేవాళ్ళు, చేసేవాళ్ళు, కానీ ఆ పొలిటికల్ పార్టీస్కి కావాల్సిన కల్చర్ రాలా. దానికి అంత టైం కూడా లేదు అప్పటికి. అంత షార్ట్ టైంలో చేయడం కూడా కష్టం కాదు. ఎవరున్నా మనకు క్యాండిడేట్స్ని ఎవరో వచ్చారు, వాడు వచ్చారు, వీళ్ళు వచ్చారని చెప్పి ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం తప్పితే కొత్తగా లీడర్షిప్ బిల్డప్ చేద్దాము, కొత్త నాయకత్వాన్ని లేదు. యంగ్స్టర్స్ని వాళ్ళు తీసుకొని చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు.
ఇప్పుడు ఈ పార్టీలో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది చాలా ఉన్నారు, మంది అప్పుడు ఉన్నారు, ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అది అనుకున్న పద్ధతిలో డెవలప్ కాలేదు. ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది. సరే. అది ఆ, అతనికి ప్రజాదరణ బాగానే ఉండింది, చిరంజీవి చిరంజీవి గారికి. బాగానే ఉండింది. కానీ దట్ బై ఇట్స్ ఇప్పుడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంతా వస్తున్నారు మనుషులు, ఎవరు వాళ్ళందరూ పిల్లకాయలు, వాళ్ళకి ఓటు ఉందో లేదో కూడా తెలియదు. చిరంజీవి టైంలో కూడా అటు రోడ్లు చాలామంది వచ్చేవాళ్ళు. ఏదో మనుషులు ఉంటారు, ఓట్లు రావు. అది ఓట్లగా రూపాంతరం చెందల. చెందలేదంటే రావు, వాళ్ళందరికీ ఓట్లు కూడా ఉండవు ఒక్కోసారి. అవన్నీ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవన్నీ పెద్దగా ఏమీ పనిచేయలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ దే స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ చిరంజీవి అండ్ అదర్స్. వాళ్ళకే వాళ్ళు చేయాల్సింది బానిచ్చి అవును. ఇట్లా అన్నమాట. ఇట్లా ఉండి ఎటు కాకుండా పోయింది. సార్, మీరు పదవిలో ఉన్నంత కాలం చాలా కంఫర్ట్గా ఏ సీఎం సమయంలో మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యారు? అంటే మీ పనుల్లో జోక్యం కలిగించుకునేటువంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారితో మీకు అనుబంధం ఎక్కువ అని అంటారు. అది కాదు, ఒకే ప్రాంతం కాదు. నుంచి వచ్చారన్నా ఏంటి? అందరితో బాగానే, నాకు అదేం లేదు, కానీ చెన్నారెడ్డి గారితో కూడా చాలా మై స్టే వాజ్ వెరీ కంఫర్టబుల్. జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ రియల్లీ రిమార్కబుల్ పర్సన్. ఎవరుంటే విజయభాస్కర్ రెడ్డి రిమార్కబుల్ పర్సన్. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాడు. అంత వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్ హార్టెడ్, అందరినీ సమానంగా చూసేవాడు. సిమిలర్లీ ఒక విధంగా జనార్దన్ రెడ్డి కూడా ఆపోజిషన్ ఎమ్మెల్యేస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఓ, అంటే ఆ వైరి వర్గంలో వాళ్ళకు కూడా వాళ్ళే. సమానం. ఈ పువ్వాడ నాగేశ్వరరావు వీళ్ళందరూ ప్రతిదానికి ఆయన దగ్గరికి పనులు పోయి అందరికీ చేసి పెడుతుండేవాడు ఆయన. చెన్నారెడ్డి గారు ఆఫ్ కోర్స్ వెరీ, నా ఉద్దేశంలో చాలా కాంపిటెంట్ చీఫ్ మినిస్టర్. ఆయన ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్ చెన్నారెడ్డి గారు. విజయభాస్కర్, జనార్దన్ రెడ్డి గారు యాక్సెప్టబుల్ టు ఆల్ పీపుల్, ఆపోజిషన్, ఆ పార్టీ ఈ పార్టీ, రిటైర్డ్ పాలిటీషియన్స్, యంగ్ పిల్లలు అందరితో. విజయభాస్కర్ రెడ్డి గారు వెరీ ఫెయిర్ మైండెడ్, వెరీ, ఆయనంత వీళ్ళలాగా ఎన్టీ రామారావు వీళ్ళలాగా ఉపన్యాసాలు ఇవ్వడం అంటే కాదు, కానీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఫెయిర్. ఈనాడు ఎంతోమంది మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆయన వల్ల బెనిఫిట్ అయ్యారు విజయభాస్కర్. అండ్ 100% టోటలీ ఆనెస్ట్ పర్సన్. అట్లా అందరితో ఆ విధంగా అని. వెంగళరావు గారు కూడా ఈ వాజ్ వెరీ నైస్ నాతో. ఆయన కొద్ది రోజులు ఆయన టైంలో కూడా ఎస్పీగా అది పనిచేసిన మెదక్ డిస్ట్రిక్ట్లో ఆడ చాలా ఈ వాజ్ క్వైట్ నైస్ టు మీ ఆల్సో. అందరూ బాగానే ఉన్నారు పాపం. మన అంజయ్ గారు, అంజయ్ ఆల్సో వెరీ ఫైన్ పర్సన్. అనవసరంగా అతను ఏదో జోక్స్ చెప్తుంటారు, ఆయన మీద వచ్చిన కార్టూన్లు నా ఉద్దేశంలో అతను ట్రూ డెమోక్రాట్. ఆయన ఆఫీస్ ఇట్ వాజ్ ఎ ట్రీట్. ఎవరు రిచ్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ ఎవరు ఉండేవాళ్ళు కాదు, పూర్ పీపుల్ అంతా ఆయన ఆఫీస్ నిండా వీళ్ళే ఉండేవాళ్ళు అనమాట. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. వాళ్ళు వచ్చి ఆ పనికి ఈ పనికి, ఆ టైమ్స్ ఉమెన్ క్యారింగ్ చిల్డ్రన్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆఫీస్కి. అంటే అంత యాక్సెసిబుల్ టు ఆల్ పీపుల్ అండ్ వెరీ ఫెయిర్ మైండెడ్ పర్సన్. అందరూ ఆ రోజుల్లో అందరూ మొరల్లెస్ అందరూ బాగానే ఉన్నారు, ఎవరో ఎక్సెప్షన్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ సర్వీస్ అనేది వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండే. ఈ మనీ మేకింగ్ అంటే ఏమైనా ఇన్సిడెంటల్గా ఎక్కడో తెలియదు, కానీ అది పనిగా డబ్బు సంపాదించే వ్యవహారంలో మాత్రం ఎవరు లేరు. రాష్ట్ర విభజన అనంతరం 4 ముఖ్యమంత్రులను తెలుగు రాష్ట్రాలు చూశాయి. కె చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఇటీవలి కాలం. ఎవరి పరిపాలన బాగుంది అని మీకు అనిపించింది? ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కదా వచ్చారు. ఇప్పుడే వచ్చారు. మిగతా ముగ్గురులో పరిపాలన బాగుంది అంటే చంద్రబాబుది మనకు ఓల్డ్ స్టైల్లోనే జరిగింది. కొత్తగా ఆయన ఏమి ఇంట్రడ్యూస్ చేయాలి, అమరావతి క్యాపిటల్ అన్నాడు. ఆయన చేసిన, నా ఉద్దేశంలో పెద్ద, ఆయన నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ పెద్ద పొరపాటు ఏమిటంటే ఆ పోలవరం ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కట్టిస్తాము అంటే, లేదు మేము కడతామని తీసుకోవడం పెద్ద పొరపాటు. ఇది మనం ఎందుకు చేయాలి? సిపిడబ్ల్యూ వాళ్ళు కట్టుంటే ఎస్కలేషన్ ఉన్నా కూడా వాడే పెట్టుకుని ఉండేవాడు, కాస్ట్ పెట్టుకుని అయిపోయి ఉండేది. మనం ఎందుకు తీసుకోవాలి దాన్ని? కావాలంటే తర్వాత మనం కెనాల్ నెట్వర్క్ అవి డెవలప్ చేసుకొని ఉండొచ్చు. రెండవది, అమరావతి క్యాపిటల్ ఈజ్ అనదర్ బిగ్ మిస్టేక్ ఆయన చేసింది. ఎందుకంటే అమరావతి ఆయనకి పేరు బాగుంది, కానీ
30,000 ఎకరాలు బ్రహ్మాండమైన నల్లరేగడి నేల ఆ, వ్యవసాయ భూమి. నా వ్యవసాయ భూమిని ఈ బిల్డింగ్స్ కట్టి నాశనం చేయాలనా? ఇంకా మనకు పనికిరాని మేము దొనకొండది బెట్టనే మేమందరం పెట్టి కమిటీ అంతా కమిటీ పిలిచి, అంతా అధ్యయన పెట్టి కమిటీ. సిటిజన్స్ కమిటీ అని పెట్టి ఆయన కలిసి దొనకొండలో 1,00,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్. ఈ 30,000 ఎకరాలు ఏమిటి, 1,00,000 ఎకరాలు ఉంది. సబ్స్ట్రేటమ్ ఈజ్ వెరీ ఫామ్. ఫౌండేషన్ ప్రాబ్లమే లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం లేదు, వ్యవసాయానికి పనికిరాదు ల్యాండ్. దాన్ని 10 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అక్కడ ఒక సెకండ్ వరల్డ్ వార్ ఎయిర్ స్ట్రిప్ ఉంది. అక్కడ అదేవిధంగా పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. ఆ రోజుల్లో ఎందుకు కట్టారో బ్రిటిష్ మనకు తెలియదు. ఇవి నేషనల్ హైవే ఇట్ గోస్ త్రూ దొనకొండ, ది అప్లాండ్ నేషనల్ హైవే కొత్తగా కట్టారు కదా. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని మీరు తీసుకొని మీరు మొదలుపెట్టండి సార్, బాగుంటుంది. రాయలసీమకి కనెక్టివిటీకి బార్డర్లో ఉంది అది, Connectivity. రాయలసీమకి కోస్టల్ ఆంధ్రాకి. అప్పుడు ఎవరు నోబడీ కెన్ కంప్లైంట్స్ అయ్యింది మా దేశంలో ఉంది మా అని చెప్పడానికి లేదు కదా. చెప్తే ఆయన వినలేదు. నేను చెప్పా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని, నేను చెప్పాను, నీకు కలిసి చెప్పాను. వస్తే చూసుకుంటాంలేండి అన్నాడు. 5 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాడు. అతనికి వండర్ఫుల్ ఆపర్చునిటీ. అతను చీఫ్ మినిస్టర్ లక్కీగా అయినాడు. జస్ట్ ఏదో 1.5% ఓటుతో అయినాడు 14లో అయినాడు. దాన్ని ఎంతో ప్రజలందరికీ కూడా ఈయనకి ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఏదో చేస్తాడని చెప్పి అనుకుంటే ఇచ్చారు అవకాశం. ఈ రెండిట్లో ఇరుక్కొని పోయి దాంట్లో నుంచి బయటపడలేకనే పోయినాడు. అండ్ నేదర్ థింగ్ హెస్ టేకన్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ రిమైన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏమిటి, ఆయన కూడా కారణమే క్యాపిటల్ లేకపోవడానికి. రైట్ ప్లేస్లో క్యాపిటల్ పెడితే ఎప్పుడో వచ్చి ఉండేది. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలండి? 10 సంవత్సరాలు ఉంది ఇక్కడ, ఉమ్మడి రాజధాని ఉంది, అవకాశం ఉంది మనకు. అది ఒకటి. ఇంకా చంద్రశేఖరరావుని గురించి ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆయన గురించి. ఆయన కూడా నా ఉద్దేశంలో ఎంతో మంచి పేరుతో పోవలసిన వాడు. తెలంగాణ సంపాదించాడు, రైట్ ఆర్ రాంగ్, మేమంతా వివరాలు అపోజ్ టు వీఆర్ ఫర్ ఇంటగ్రేటెడ్ స్టేట్ ఉండొచ్చు. కానీ తెలంగాణ సంపాదించిన రావాల్సిన గుడ్ విల్ కంటే ఆయనకు వచ్చిన చెడ్డ పేరు ఎక్కువైంది ఇప్పుడు. అది అలా చేసుకోవాల్సింది కాదు. ఇంకొకటి, ఫస్ట్ 5 years తర్వాత ఆయన రిటైర్ అయిపోయి ఇంకెవరికైనా హ్యాండ్ ఓవర్ చేసుంటే, ఆయన ఫ్యామిలీ వాళ్ళకో లేకపోతే బయట వాళ్ళకో ఎవరిని హ్యాండ్ ఓవర్ చేసుంటే పరిస్థితులు బాగుండేవి. ఆయనే కొనసాగడం అనేది 10 years అనేది ఇప్పుడు ఏమైంది, వచ్చింది తెలంగాణ సంపాదించడానికి గుడ్ విల్. ఇప్పుడు రేపు 10 years ఆఫ్ తెలంగాణకి సోనియా గాంధీని పిలుస్తున్నారు కదా. అవును, ఈయన పిలవరు కూడా. ఆవిడే ప్రదాత, ఆవిడే ఇచ్చారు, ఆవిడన్న ఆ ప్రభుత్వ ఒక విధంగా కారణం సోనియా గాంధీయే. ఆమెకి ఏది తెలంగాణ, ఏది ఆంధ్ర తెలియదు, ఏది కర్ణాటక తెలియదు. ఆమె వచ్చి మన ఫేట్ డిసైడ్ చేస్తూ ఉంది. ఏం చేయాలా? ఆమెది నాశనం చేసింది అన్నంత. దాంతో తను నాశనం అయిపోయింది. తెలుగు వాళ్ళని నాశనం చేసింది, ఆమె నాశనం అయింది, కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం అయిపోయింది. సో ఈ ఆయనకి రావాల్సిన గుడ్ విల్ కంటే ఇప్పుడు వచ్చిన ఇల్ విల్ ఎక్కువైపోయింది చంద్రశేఖరరావు గారు. ఆయన చేసిన మంచి పనులు ఏమిటి అని అనుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఇదిగో సెక్రటేరియట్ కట్టించినాడు, కొత్తది కట్టించినాడు. తర్వాత ఆ యాదాద్రి టెంపుల్ కట్టించినాడు. ఈ రెండింటికి ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఆయన, కానీ చూడగానే ఆయన గుర్తు వస్తారు. ఇంకా మిగతా విషయాల్లో ఆయన ఎవరు ఆ ధరణి అని పెట్టి ఎవరు పనికిమాలిన ఆఫీసులో కానీ పెట్టి దానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇవన్నీ చెప్తే ఇంకేదో మన పాలిటిక్స్ మాట్లాడినట్టుంటుంది. బట్ ఫ్యాక్ట్ ఈస్, రావాల్సిన గుడ్ విల్ కంటే వచ్చిన ఇల్ విల్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అది నోబడీ కెన్ డిస్ప్యూట్. సార్ ఏంటి సార్ ఏబి వెంకటేశ్వరరావు గారి ఉదంతాన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు సార్? నేనేం విశ్లేషిస్తాను, నాకు వెంకటేశ్వరరావు బాగా తెలుసు సార్. అది ఎట్లా నాకు ఆ డీటెయిల్స్, వాళ్ళకేందంటే ఇతను ఆ ఎమ్మెల్యేస్ అందరినీ మేనేజ్ చేయడంలో ఒక పాత్ర వహించాడని చెప్పి నేను అనుకోవడం, ఈయన చెప్తే వాళ్ళు వచ్చి ఉంటారంటే నేను నమ్మను. అది ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తే వాళ్ళు వచ్చి ఉంటారన్నది నమ్మరు. అది వాళ్ళు ఎంతో ఆలోచించుకొని దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ రావడానికి ఉండొచ్చు. కానీ దాన్ని ఒకదాన్ని చేసుకొని ఈ విధంగా ఇంత, ఇప్పుడు ఆఫీసర్స్ వాళ్ళ ఒక్కటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక్కోసారి మనము చేసిన దానికంటే చేసినామని చెప్పడం ఎక్కువైతుంది. అర్థమైంది. దాంతో ఒక్కోసారి మిస్అండర్స్టాండింగ్ వస్తుంది పాలిటీషియన్స్కి.
మన పని మనం చేసి క్వైట్గా వెళ్ళిపోతూ ఉంటే చేయగలిగింది చేయొచ్చు. రెండోది పాలిటిక్స్లో బియాండ్ ఏ పాయింట్ పోలీస్కి పెద్ద రోల్ ఉంటుందని నేను అనుకోను. పాలిటీషియన్స్ వీళ్ళందరికంటే స్మార్టర్ వాళ్ళు వాళ్ళకి ఏది మంచిదో ఏది కాదో ఏది వాళ్ళకి పనికి వస్తుందో కాదో వాళ్ళకి తెలుసు. దాని ప్రకారం వాళ్ళు పోతారు. కానీ వీళ్ళకి అట్రిబ్యూట్ చేస్తారు, ఒక్కోసారి ఆఫీసర్లకు అట్రిబ్యూట్ చేస్తారు, ఒక్కోసారి ఆఫీసర్లే చెప్పుకుంటారు. ఏమైందో కానీ ఇంత ఒకరిని పర్సూ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి ఆల్ రైట్ అతను తప్పు చేసినాడు అనుకున్నాం, చేసినా కూడా మనం ఇగ్నోర్ ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి ఇలా చేయొద్దు అని చెప్పాలి అంతే. లేదు పక్కన పెట్టేసి రిటైర్ అయిపోవాలండి. ఎందుకు ఏదో వాడిని మనం పర్సూ చేసి హెరాస్ చేస్తున్నాం అనే ఇంప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీసరు గవర్నమెంట్కి ఉండాల్సిన రిలేషన్షిప్ అట్లా ఉండకూడదు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే పర్సనల్గా అయిపోతుంది. దే టేక్ ఇట్ సీరియస్లీ. అట్లా తప్పించుకునే చాకచక్యం కూడా ఆయనకి లేదు ఎవరికి, వెంకటేశ్వరరావు. అవును, ఉండుంటే ఈ పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్కి తీసి పడేసిన తర్వాత ఎన్టీ రామారావుని వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఎవరు? దొర వీళ్ళందరూ. అవును. మళ్ళీ వచ్చి చంద్రబాబు క్యాంపులో చేరుకున్నారు. అంటే అది చాకచక్యమే కదా, అది ఆ లౌక్యం ఉండాలి. లౌక్యం ఉంది కదా. పాపం వాడికి లౌక్యం లేదు. అది ఒకటి. దాని తగినట్టు ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువైనాయి. అప్పుడు అంత లేవు, పాత రోజుల్లో అంత లేవు. ఇప్పుడు ఏం చేసినా ఇతను ఆ కమ్యూనిటీ, ఇతను ఈ కమ్యూనిటీ, అందువల్ల ఇవి చేసి ఉంటాడు అనే ఫీలింగ్. అది కూడా నా ఉద్దేశంలో అంత ఇంపార్టెంట్ కాదు. ఈ సెన్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో సార్ ఇప్పుడు ఒక నా ఉద్దేశంలో నా ఇంప్రెషన్ అది, ఈ స్టేట్లో ఉండి ఇక్కడే పనిచేసేదానికంటే బయట స్టేట్లో పనిచేయడం మేలని అనుకుంటాను. ఇప్పుడు మన రూల్స్ ఎట్టున్నాయి, కొంతమంది ఈ స్టేట్ వాళ్ళు ఉంటారు, కొంతమంది బయట స్టేట్ వాళ్ళు ఉంటారు. ఆ రూల్ అమెండ్ చేయాలి. అందరూ ఇన్సైడర్స్ అన్నా ఉండాలి, అందరూ అవుట్ సైడర్స్ అన్నా ఉండాలి. అటు ఇటు కాకుండా ఈ 20-30% ఇన్సైడర్స్ని పెట్టి 70% బయట వాళ్ళని పెట్టి వీళ్ళు ఇన్సైడర్ కాబట్టి వీళ్ళ మీద మిస్అండర్స్టాండింగ్ గవర్నమెంట్లో. ఇప్పుడు పక్క స్టేట్లో ఏంటి, కర్ణాటకలో ఏంటి, లేకుంటే తమిళనాడులో ఏంటి. ఇప్పుడు నేను కూడా ఒక్కోసారి అనుకునేవాడిని, అరే ఈ ఆంధ్రప్రదేశ్కి రాకుండా నాకు సెకండ్ చాయిస్ నాది కర్ణాటక. నాకు అప్పుడు ఏది అడిగితే అది వచ్చి ఉండేది. అప్పుడు కర్ణాటక పోతే బాగుండేది అని అనుకునేవాడిని నేను. ఇది చాలా మంచి ప్లేస్ అది కర్ణాటక. అప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు అది కూడా పోయిందిలేండి. అట్లా ఈ కులతత్వాన్ని, రాజకీయాల్లో ఉండే కులతత్వాన్ని ఆఫీసర్లకు కూడా అంటగడుతున్నారు. కొంతమంది ఆఫీసర్లు ఉండొచ్చు, అందరికీ లేదు కదా. మీరు ఆయనక ఈయన కమ్మ, ఈయన రెడ్డి, లేకపోతే ఇంకొక వెలమ, ఇంకొక ఆయన బ్రాహ్మణు, ఇట్లే ఇవన్నీ ఎందుకు అంటగడుతున్నాం అంటే మనం ఈ స్టేట్లో వాళ్ళం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి, మన రాష్ట్రాల్లోనే మనం ఉంటున్నాం కాబట్టి పక్క రాష్ట్రంలో ఇంకెక్కడో ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు ఒక్కోసారి. అందువల్ల వెంకటేశ్వరరావుది అంత అతను తప్ప చెడ్డ మంచి అది కాదు క్వశ్చన్. ఒక ఆఫీసర్ని ఒక గవర్నమెంట్ అంత వెంటబడాల్సిన అవసరం లేదు అనేది క్వశ్చన్. అంత వేధించాల్సినటువంటి వేధించడం కాదు, అదేదో ఆ ఇంప్రెషన్ కూడా ఇవ్వకూడదు. అంత ఇంప్రెషన్ వచ్చింది. చంద్రబాబు వెంటబడ్డా అంటే ఎవరు తప్పుపట్టరు. లేదు ఇంకొక ఆయన వెంటబడ్డా అంటే పవన్ కళ్యాణ్ వెంటబడ్డారంటే ఎవరు తప్పుపట్టరు. ఇది ఆఫీసర్తో ఎందుకు? సార్, ఉచితాలు, సంక్షేమ పథకాలు, వీటి గురించి మీరు ఏమి? నా అభిప్రాయం, నేనేం పాలిటిషియన్ కాదు. నా అభిప్రాయం ఏంటంటే మనకు రెవెన్యూస్ బేసిక్గా తీసుకుంటే, బ్రాడ్గా తీసుకుంటే, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్, రెండోది వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, మూడోది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఈ మూడు భాగాలు చేసుకుంటే ముందు ఎంత మనం వెల్ఫేర్ మీద ఖర్చు పెడుతున్నాం, ఎంత డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాం ఒక ఐడియా ఉంటుంది మనకు. అలా ఐడియా లేకుండా ఏదో కొత్త స్కీములు ఎలక్షన్లో పెట్టుకుంటూ పోతూ ఉంటే డెవలప్మెంట్ కెనాట్ బి ఎట్ ది కాస్ట్ ఆఫ్ వెల్ఫేర్, వెల్ఫేర్ కెనాట్ బి ఎట్ ది కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కదా. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ కార్పొరేషన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేయకపోతే కార్పొరేషన్స్ అన్ని నాశనం అయిపోతున్నాయి. గవర్నమెంట్ కార్పొరేషన్ బ్యాడ్గా పెర్ఫామ్ చేయాల్సిన అవసరమే లేదు, అంత అడ్వాంటేజెస్ ఉన్నాయి వాటికి. అయినా కూడా ఎందుకు పోతున్నాయి? రెక్లెస్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి.
కాబట్టి ముందు ఈ బ్రాడ్ డివిజన్స్ చేసుకొని అట్లీస్ట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ షుడ్ మ్యాచ్ ఈచ్ అదర్. ఒకటి మరీ ఎక్కువ చేయకూడదు, ఇంకోటి మరీ తక్కువ చేయకూడదు. సార్, శాశ్వత జీవితం అనే మాట పెద్ద ప్రశ్న, కానీ మీ శాశ్వత జీవితాన్ని మీరు కళలు, సంస్కృతి, సారసత్వం, చరిత్ర వీటిని కాపాడడానికి వెచ్చిస్తున్నారు అని తెలిసింది. ఏం చేస్తున్నారు? నేను ఐఎమ్ ఫర్మ్లీ కమిటెడ్ టు బుద్ధిజం. నేను ఇప్పుడు ఐఎమ్ ఇన్వాల్వ్ విత్ నంబర్ ఆఫ్ బుద్ధిస్ట్ యాక్టివిటీస్. ఒక విహారం కాకినాడలో కడుతున్నాం, ఒక విహారం ఉండ్రాజవరం తణుకులో కడుతున్నా, దగ్గర. ఒకటి నిజామాబాద్లో డెవలప్ చేస్తాను. ఉన్నాయి కొన్ని ఆల్రెడీ కొంచెం బేసిక్ థింగ్స్ ఉన్నాయి, వాటిని బిగ్ వే డెవలప్ చేస్తూ ఉన్నాం. తర్వాత తెలుగు త్రిపిటక ప్రాజెక్ట్ అని అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత గ్రాంట్ ఇచ్చినందుకు మొదలుపెట్టాము దాన్ని. ఆ త్రిపిటక ప్రాజెక్టు 52 వాల్యూమ్స్ పాలీ లిటరేచర్ ఉంది. అవును, వాటన్నిటినీ తెలుగులోకి ఫస్ట్ టైం చేస్తున్నాం. 1000 yearsలో ఎవరు చేయలే ఇంతవరకు, అనువదించలే ఎవరు. లేదు. అవి సంస్కృతంలోకి పోయినాయి, అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో పోయినాయి, కానీ తెలుగులో లేదు. అందుకనే బౌద్ధం నాశనం అయిపోవడానికి అదొక కారణం, సరైన లిటరేచర్ లేక. ఇప్పుడు 52లో 27 వాల్యూమ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. అద్భుతం. ఇంకా 25 వాల్యూమ్స్ ఉన్నాయి. అది జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది. అంటే అనువాదకులు దొరికారా సార్ పాళీ నుంచి తెలుగులోకి? అంటే ఏం చేస్తున్నామంటే పాళీ, దాని సాంస్క్రిట్ టెక్స్ట్, దాని హిందీ ఇట్లాంటి మిగతా లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు కదా కొంతమంది, ఆ టెక్స్ట్ ఇవన్నీ పెట్టుకొని పాళీ నుంచి డైరెక్ట్గా తెలుగులోకి చేస్తున్నాం. అంటే ఆ టెక్స్ట్లుగా చేయడం లేదు, పాళీ నుంచి డైరెక్ట్గా చేస్తుంది. అది దమ్మరెక్కిత బంతే అని బిచ్చు, ఆయన నిజామాబాద్లో తిమ్మపల్లి ఉంటాడు. 5 నికాయాల్లో 3 చేశాడు ఇప్పటికి. మొత్తం 5 నికాయాలు బుద్ధాస్ టీచింగ్, 3 అయినాయి, 4వది ఇప్పుడు చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి 5వ నికాయంలో కుద్దక నికాయం ఉన్నది, దాంట్లో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి, అవి డిఫరెంట్ పీపుల్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక 2-3 yearsలో ఇవి కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు పాళీకి కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. పాళీ మనకు చాలా సులభం, తెలుగుకి పాళీకి చాలా కామనాలిటీ ఉంటాయి మన ఇండియన్ వర్డ్స్కి. అది పెద్ద కష్టమేం కాదు. అందులో సంస్కృతం మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తెలుగులో పాళీ ఈజీగా అర్థమవుతుంది. దమ్మ అంటే దమ్మ అంటాం, కర్మ అంటే కమ్మ అంటాం, ఇట్లా అనమాట. అది ఈజీగా అర్థమవుతుంది. అందులో ట్రాన్స్లేట్ చేయడం అంత కష్టమేం కాదు. కానీ ఇంగ్లీష్ టెక్స్టు, పాళీ టెక్స్టు, ఇవి సాంస్క్రిట్ టెక్స్టు, ఇది అదర్ ఇండియన్ లాంగ్వేజ్ టెక్స్ట్, ఇవన్నీ పెట్టుకొని మ్యాక్సిమం 90% దాని అథెంటిసిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఒక పక్క పాళీ ఉంటుంది, ఒక పక్క తెలుగు ఉంటుంది ట్రాన్స్లేషన్. దీనివల్ల పాళీ నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు పాళీ టెక్స్ట్ చదవచ్చు, మీరు తెలుగు టెక్స్ట్ చదవచ్చు. సో లైన్ బై లైన్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ ట్రాన్స్లేట్ చేస్తాం, పక్కన ఉంటాను. అదొక మేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు. ఇవి కాకుండా మీ అభిరుచులు సార్, ఇవి కాకుండా మీ అభిరుచులు, తీరిక వేళలు దొరికితే ఏం చేస్తారు? దొరికితే తీరిక వేళ అంటే ఇప్పుడు నేను ఎక్కువ దాంట్లోనే ఇన్వాల్వ్ అయిన చెప్తున్నాను. అంతకుముందు ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే. నటరాజ రామకృష్ణ, ఇప్పుడు తారామతి ఇవన్నీ చేశారు. అంత రామకృష్ణ గారితో ఉన్న పరిచయం అవన్నీ ఉన్నాయి కదా. అది కూచిపూడి, డాన్సు, ఇది ఇన్ఫ్యాక్ట్ మెడ్రాస్లో కూచిపూడి మన వెంకటేశ్వర సత్యం గారిది, అది కూచిపూడి. ఆ రోజుల్లోనే అక్కడ అది కట్టినప్పటి నుంచి నేను వీళ్ళందరికీ సహాయం చేస్తున్నాను. అక్కడి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చేశాను, నటరాజు గారి చేస్తా ఉన్నాం. ఇలాంటి నా బికాజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అది ఒకటి చేస్తాం. ఒకప్పుడు ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టాలని కూడా చూశాను, టైం లేక. అది అంటే మీకు ఆ పునాది, మీరు అన్నవరంలో వేదాంతం సత్యనారాయణ గారి ఆ కార్యక్రమం చూసిన తర్వాత ఏర్పడినట్టు. అంతకుముందే ఢిల్లీలో యామిని కృష్ణమూర్తి చూశాను, మొదటి నుంచి చూస్తా ఉన్నాను. నాకు పెద్దగా తర్వాత థియరిటికల్గా కూడా చదివాను నేను కొన్ని పుస్తకాలు, జయపసేన, నృత్యరత్నావళి, అవి కాదు, డాన్స్ మీద వచ్చిన బుక్స్, రాగిణీదేవి, తర్వాత నటరాజ రామకృష్ణ గారి అద్భుతమైన అవన్నీ చదువుతా వస్తాను. ఆ చదివిన దాన్ని రిలేట్ చేసుకుంటా డాన్స్ చూసినప్పుడు క్రిటికల్గా చూస్తుంటాను నేను. అట్లా నాకు ఇది ఉన్నాయి. తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ, ఆయనకు కూడా కొంచెం నాటకాల్లో ఇంకా ప్రతిష్ఠుడు, ఆయనతో హెల్ప్ చేస్తుంటాము. ఆయనకి కూడా ఫౌండేషన్ పెట్టాలని చెప్పి ఫౌండేషన్ పెట్టాడు ఇప్పుడు ఆయన. దానికి కొంచెం ఆర్థిక సహాయం అవన్నీ చేసి దాన్ని ఇట్లాంటివి ఇవన్నీ చేస్తా ఉన్నాను. తర్వాత పబ్లికేషన్స్ ఉన్నాయి నావి.
సార్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని ఒకటి ఉంది. తర్వాత ధర్మదీపం అని ఒకటి ఉంది, బుద్ధిస్ట్ లిటరేచరు ధర్మదీపం ఇప్పుడు దాదాపు ఓ, అంతకుముందు ధర్మలిపి అని ఒకటి ఉండేది, ఇప్పుడు ధర్మదీపం అని ఉంది. ఇవన్నీ కలిసి ఒక 60-65 టైటిల్స్ ట్రాన్స్లేట్ చేయించాం డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి. మామూలు సేవ కాదు సార్ ఇది. ఇవి ఇవేదో విశ్వవిద్యాలయాలు చేయాల్సినటువంటి సేవ ఇది. అదే చెప్తున్నా, ఇప్పుడు వ్యక్తిగతంగా ఇదైతే 1000 years నుంచి ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదు అసలు. పాళీ నుంచి పాళీ నుంచి పాళీ భాషే మర్చిపోయారు. అసలు పాళీ చాలా మందికి చెప్తే తెలియదు అసలు పాళీ గురించి. సార్ సార్ అది ఒకటి ఉంది, ఈ ఈ పబ్లికేషన్స్ ఒకటి ఉంది. ఈ ఆర్ట్స్ అండ్ లెటర్స్లో కొన్ని కలెక్టర్స్ ఎడిషన్స్ అని 10 volumes చేయాలని చూశాను, 3తో ఆగిపోయింది. ఎందుకంటే టేకర్స్ లేరు, కొనేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను దేవులపల్లి కృష్ణ శాస్త్రి, తర్వాత సి నారాయణ రెడ్డి, దాశరథి, ఈ ఈ తర్వాత పట్టాభి పట్టాభి, దెన్ పానసాల అటు మొదలుపెట్టాను, దువ్వూరు రామిరెడ్డి పానసాలతో మొదలుపెట్టా. పట్టాభి, గుర్రం జాషువా, తర్వాత ఆయన గుర్రం జాషువాది ఆయన జీవిత కథ అంతా పొయిటరీలో ఉండేది. అవును, నా కథ అని రాశాడు. నా కథ దాన్ని ఏం చేశానంటే నేను ప్రోజులు రాయించాను, వ్యావహారికం అదే పదాలు ఉపయోగిస్తూ మధ్య మధ్యలో ఒక 20 పద్యాలు పెట్టేసి, 20 పద్యాలు ఆయన పద్యాలే, ఆ ప్రోజులో కూడా అదే పదజాలం యూజ్ చేసాం అనమాట. సో దట్ ఈజీ టు రీడ్ అందరికి. లేకుంటే ఆయన ఇప్పుడు అది చేసిన తర్వాత కొన్ని వేల మంది చదివారు ఆయన, అంతకుముందు చదివేవాళ్లే కాదు, ఎందుకు పద్యాలు ఉండేవి కదా, పద్యాలు కాబట్టి అందరూ పద్యాలు చదవలేరు కదా, ఉండేది. ఇలాంటి పనులు చేస్తా ఉన్నాను, పబ్లికేషన్స్ అది ఇది. అది ఆ 3 పుస్తకాలతో ఆగిపోయింది. అది ఇప్పుడు నా పట్టాభి బుక్ వచ్చింది, పట్టాభి పేల్చిన పిరంగులని, పిరంగు అదేంటి మన ఫిడేల్ రాగాల డజను, ఇవన్నీ. అదే కాదు, ఆ తర్వాత డైరీ ఒకటి ఉండింది ఆయనది, స్నేహాభిరామం కూడా ప్రచురిస్తే బాగుంటుంది. ఏది స్నేహలత రెడ్డి గారి ఎమర్జెన్సీ, అది రాయలేదు కానీ స్నేహలత డాటర్ ఆమె నందిని ఉంది, ఆమె వాళ్ళ ఫాదర్ గురించి ఒక ఎస్సే రాసింది, చాలా బాగా రాసింది. అది వేశాను, మీకు ఇచ్చాను, మీకు కావాలంటే. నేను బయట చూసాను, చాలా అది వాళ్ళకి పంపించాను, వాళ్ళు కూడా చాలా సంతోషించారు పాపం. అది వేశాను. రామిరెడ్డి గారిది కూడా పర్షియన్ లిటరేచర్ మీద ఆయన ఒక ఎస్సే రాశాడు, ఓవర్ వ్యూ పర్షియన్ లిటరేచర్, భలే బ్యూటిఫుల్ ఎస్సే అది. అది కూడా వేశాను దాంట్లో. అది ఎవరో ఒక ఆయన నెల్లూరులో వేసి ఉంటే అది తీసుకొచ్చి ఓవర్ వ్యూ పర్షియన్ లిటరేచర్. ఆయన అలనాటి నెల్లూరు కంపెల్ చేసిన ఈతకోట సుబ్బారావు గారు ఆయన దగ్గర ఉంది. ఇది నా దగ్గర ఉంది ఇప్పుడు. అది ఆయన కలెక్ట్ చేసి ఆయనే దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని ఈతకోట సుబ్బారావు కూడా చేస్తున్నారు. తర్వాత జాషువా అది అయింది. వీటన్నిటి కూడా రికార్డ్ చేయించా కొన్ని పద్యాలు, అద్భుతం, గుమ్మడి చేత రికార్డ్ చేయించారు. అది కొన్ని చేస్తాను, అది అట్లా ఏదో ఒకటి. తర్వాత తెలియాల్సిన విషయం ఇదే సార్, ఎందుకంటే ఇది విని ఇంకొంతమంది చేస్తారు, చెయ్యాలనుకుని ముందుకు వస్తారు. అందుకని తర్వాత వీటిలో ఈ కల్చరల్ ప్లేసెస్ డెవలప్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంది కదా, అది మన దగ్గర 1500 yearsగా చనిపోయింది, డెడ్. అది నోబడీ వాజ్ యూజింగ్ ఇట్. యాక్చువల్లీ 3 schools ఆఫ్ ఆర్ట్లో, బుద్ధిజంలో 3 schools ఆఫ్ ఆర్ట్ ఉన్నాయి. ఒకటి మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, 2 అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, 3 గాంధార, దట్ ఈజ్ అవర్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి మన గుంటూరు జిల్లాలో, మన అమరావతి మనది. ఆ అమరావతి కంప్లీట్ గా మర్చిపోయినారు మన వాళ్ళు, అది ఆర్ట్ ఆఫ్ స్కూల్ అన్న విషయమే తెలియదు. తర్వాత ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా ఇది వచ్చేసింది కదా, ద్రవిడియన్ స్కూలు. తర్వాత అదేంటి మన ఇంకొక 3 schools ఉన్నాయి దాంట్లో కూడా, టెంపుల్ ఆర్కిటెక్చర్లో. ఈ ద్రవిడియన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దీంట్లో పడిపోయి టెంపుల్ ఆర్కిటెక్చర్లో పడిపోయారు. నవ్వు లాస్ట్ 20 yearsలో ఈ స్కల్ప్టర్స్ని పట్టుకొని ఈ బుక్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ రివైవ్ చేసాం. అదే ఇప్పుడు మీరు బుద్ధవనంలో చూసేది. అది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అది అంతా ఒక దగ్గర లేదు, ఒకటి లండన్ మ్యూజియంలో కొంత, ఇంకెక్కడో ప్యారిస్లో కొంత, జర్మనీలో కొంత, కలకత్తా మ్యూజియంలో కొంత, మెడ్రాస్ మ్యూజియంలో కొంత ఉంది. అంతా ఒక దగ్గర చూడాలంటే బుద్ధవనం చూడాలి. ఆ చేయడం కూడా ఉద్దేశం అదే, ఇది అంతా బుద్ధిస్ట్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఎట్లుండింది అనేది చూడాలంటే అమరావతి చూడాలి. అది నేను ఎసెన్షియలీ ఫర్ అవర్ చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది బుద్ధిస్ట్ హెరిటేజ్ మీద.
అని అట్లా చేసామన్నమాట. అది లాస్ట్ 20 years నుంచి ఐ వాజ్ వర్కింగ్ విత్ స్కల్ప్టర్స్. ఈరోజు మధ్యాహ్నం కూడా వీఆర్ గోయింగ్ టు అక్కడికి టెంపుల్కి పోతున్నాను. సరే. అంటే వాళ్ళు ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్స్ అయిపోయారంటే మీ ఒరిజినల్స్ కంటే బాగా చేయగలరు. ఓ వాళ్ళు కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేసి ఫాదర్ అండ్ సన్ వాళ్ళ హరిప్రసాద్ అని ఆయన సన్ హర్ష అని ఉన్నారు. వాళ్ళు మోడర్న్ ఎడ్యుకేషన్లో వాళ్ళు పోయి కంప్యూటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఈ లేనివి కూడా మనం కంప్యూటర్లో ఫీడ్ చేసి స్టోన్ కట్ చేయించి స్టోన్ కటింగ్ కంప్యూటరైజ్డ్ స్టోన్ కటింగ్ మెషిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర చేయించి ఇప్పుడు ఫినిష్ చేస్తున్నారు అన్నమాట. ఆ స్కూల్ ఇప్పుడు కంప్లీట్గా రివైవ్ అయింది. దీన్ని బ్రిటిష్ మ్యూజియం వాళ్ళు వాళ్ళ ఒక జర్నల్లో ఒక ఎస్సే వేశారు మన దాని మీద. అంటే మేమే రాసి ఇచ్చాము, హౌ యూ రివైవ్డ్ దిస్ అని. 1500 yearsకి ఇట్ వాస్ డెడ్ కదా దట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. చిన్న విషయం, మళ్ళీ అక్కడి నుంచి ఆ సారస్వతాన్ని కొనసాగించాలంటే తీసుకురావాలి. ఇప్పుడు దాదాపు 200 మంది స్కల్ప్టర్స్ దే వర్క్డ్ ఆన్ దట్. సో వాళ్ళు కాస్త కోస్త నేర్చుకుంటారు కదా. నవ్ ఆన్ దేర్ ఓన్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఈ బుద్ధ ఇమేజెస్ ఇవన్నీ. సరే, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు సమీప బంధువు అని అంటారు, ఎట్లా సార్? మై వైఫ్స్ ఫస్ట్ కజిన్ ఆయన. ఓ హిజ్ మదర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లాస్ సిస్టర్. ఓహో, అలా నా వైపు నుంచి కాదు, అటువైపు నుంచి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారని మీరు అంచనా వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? అది చెప్పడానికి రాకుండా ఉందండి. అందరూ వాళ్ళు వెళ్తే మేము వస్తాం, వీళ్ళు వెళ్తే మేము వస్తామని చెప్తాను. ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. ఒక అతను మాత్రం నాకు సెన్సిబుల్గా అతను చెప్పింది ఏంటంటే 50 కాన్స్టిట్యున్సీస్లో క్రిటికల్గా ఉందండి, మిగతాయి క్లియర్గా ఉన్నాయి. 120 మొత్తం అంతా 175. 175లో లేటెస్ట్ 125 అనుకున్నాం. వీళ్ళకి 50-60 వస్తాయి, వాళ్ళకి 50-60 అది క్లియర్గా ఉంది. ఈ 55లో ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. కానీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఈజ్ లెస్ దాన్ 3% అన్నాడు. సో పార్లమెంట్ సీట్స్ మాత్రం మోర్ దెన్ అట్లీస్ట్ హాఫ్ వస్తాయంట ఎవరికి, కూటమికి. అసెంబ్లీ సీటు ఒక అతను చెప్పడం ఏంటంటే మార్జినలీ జగన్కి అడ్వాంటేజ్ ఉందని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు మార్జినలీ ఇతనికి అడ్వాంటేజ్ ఉందని చెప్తాను. దీనికి కారణం ఆ 50 సీట్స్. 50 సీట్స్లో 27 ఎవరికి వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ వీళ్ళు చెప్పటం లేదు. మన కూటమి మాకు 130 సీట్స్ వస్తాయి, వాళ్ళు మాకు 130 వస్తాయి అని చెప్తారు. ఆయన అట్లేం లేదు పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. న్యూట్రల్ అబ్జర్వర్స్ ఒపీనియనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ప్రశాంత్ కిషోర్ అనే అతను ఆల్రెడీ అతను వస్తాడు చంద్రబాబు అని అంటున్నారు. నాకు తెలిసినంత వరకు పిఠాపురంలో అతను గెలుస్తున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అతను గెలుస్తున్నాడు. ఈయన చంద్రబాబు కూడా ఇక్కడ కుప్పంలో గెలుస్తున్నాడు అని చెప్పి. ఇద్దరు గెలిస్తే మళ్ళీ కూటమిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇద్దరు ఏ విధంగా అడ్జస్ట్ అవుతారు ఇవన్నీ కూడా చెప్పలేము. ఇది డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఫస్ట్ టైం ఇట్లా ఉంది. ఇంతకుముందు క్లియర్గా కనపడేది, అర్థమైపోయేది. ఇప్పుడు 30-35% అతనికి ఓట్లు ఉన్నాయి. ఎవరికి? జగన్కి. స్టార్ట్ ఫ్రమ్ 35% అన్న. ఈయనకి 30% ఉన్నాయి. సో ఎక్కడ ఈ అర్బన్ ఓటర్ ఏ విధంగా వేస్తారు అనేది చెప్పలేం కదా, అది ఉంది. దాని తగినట్టు ఇప్పుడు దీనిలలో బ్యాక్వర్డ్ క్లాస్లో డివిజన్ వచ్చింది. ఇంతకుముందు టోటల్గా యునైటెడ్గా ఉండేది. వాళ్ళకి చంద్రబాబుకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈసారి అట్లా లేదు. దీంతో ఎవరు వస్తారు ఏమిటి అనేది నాకైతే క్లారిటీ లేదు. బట్ చూడాలి మరి. ఎవరు వచ్చినా అక్కడ చేయడానికి ఏం లేదు. ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ సో పూర్ బోత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ ఎ వెల్ మీనింగ్ మ్యాన్, ఇది బాగా చేస్తున్నాడు. కానీ డబ్బులు ఏవి? ఇప్పుడు వీళ్ళు ఈయన డబ్బులు ఇప్పుడు ఈయన తెచ్చిన బాకీలకే 10,000 crores పర్ మంత్ కట్టాలంట. ఇది ఇంట్రెస్ట్ 6,500 crores అది ఎంత చెప్పారు కట్టాలా. ఇంకా ఎక్కువ అవుతుంది. బారోయింగ్ ఆల్సో మార్కెట్ లెవెల్లో బారో చేస్తారు 80%, 90%. ఒకప్పుడు సాఫ్ట్ లోన్స్ ఉండేవి. సాఫ్ట్ లోన్స్ కాదు, హార్డ్ లోన్స్ కూడా బారో చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేడిగడ్డ అదేదో రిపేర్ వస్తుంది అంటున్నారు. అది మళ్ళీ ఈరోజు రిపేర్కే పనికిరాదని అంటున్నాడు. ఏమవుతుందో ఎవరికి తెలియకుండా ఉంది.
హోప్లెస్గా ఉంది. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్ రిటైర్డ్ వారి అంతరంగ ఆవిష్కారాన్ని అందించారు. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.